ఓకే. గుడ్ మార్నింగ్ అందరికి వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అందరికి డన్. ఓకే. సో వెల్కమ్ టు ఏపీఎస్సి గ్రూప్ 1 మెంటర్షిప్. మనం ఈరోజు కోర్సులో ఫస్ట్ ఒకసారి మనము మన షెడ్యూల్, మన ప్రోగ్రాము అనే అన్ని మనం చూద్దాము. చేశాను స్టూడెంట్స్ కోసం. వీడియో వస్తుందా? వీడియో కూడా. సో ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. అయితే మనం స్టార్ట్ చేద్దాం ప్రోగ్రాము. సో ఈ క్లాస్, సో మనం అయితే మెంటర్షిప్ లాంచ్ చేసాము. ఈ మెంటర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ రియల్లీ హార్డ్ వర్క్ చేస్తున్నారో కానీ సరైన స్ట్రాటజీ, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎగ్జామ్ లో మనం చాలా సఫర్ అవుతున్నాం. సో నాట్ ఆడిబుల్ అని వస్తుంది అందరికి. నాట్ ఆడిబుల్ ఫస్ట్ డే క్లాస్ కదా, చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. విల్ సార్ట్ అవుట్ సూన్. వీడియో సో ఆడిబుల్ అని ఉంటుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ మోర్ పీపుల్కి వస్తే నాకు అది మెసేజ్ చేయండి, సో దట్ విల్ కరెక్ట్ ఇట్. చిన్న చిన్న అకాడమీలో కూడా కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి. స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్ట్ అవుట్ నాకు నా వైపు నుంచి. సో విల్ స్టార్ట్ ద క్లాస్. సో ఎవరైతే మన కోసం క్లాస్ కోసం సారీ ర్యాంక్ కోసం హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ లో ఖచ్చితంగా వాళ్ళు పడ్డ కష్టం కన్వర్ట్ అయ్యి మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశాము. సో ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం చేయబోతున్నాం అని మనం చూసామంటే, సో ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ మనం ఏంటంటే ఒక 25 వీక్స్ షెడ్యూల్ ఉంటుంది. సో 25 వీక్స్ షెడ్యూల్ నేను ఇస్తున్నాను. సో ఆల్రెడీ షెడ్యూల్ గ్రూప్ లో కూడా షేర్ చేయడం జరిగింది అందరికి. నేను ఏమేమైతే పీడిఎఫ్స్ చేస్తున్నానో అవన్నీ నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. అదే విధంగా అది కాకుండా మన వెబ్సైట్ లో, మన లా ఎక్సలెన్స్ వెబ్సైట్ లో మీకు అయితే పోర్టల్ ఇచ్చారో ఆ పోర్టల్లో కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఆ టైం టేబుల్ నేను షేర్ చేస్తాను. ఆ టైం టేబుల్ అయితే 25 వీక్స్ షెడ్యూల్ టైం టేబుల్ ఉందో ఆ 25 వీక్స్ టైం టేబుల్ కి ఎవ్రీ వీక్ ఇలా ఒక క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్ లో నేను మీకు ఆ టాపిక్స్ అన్నిటిని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్స్ అన్నిటిని సపోజ్ అందులో మనం చూసామంటే మనం దానికి సంబంధించి జరిగింది అనమాట. సో ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ వీక్ చూస్తున్నాం అనుకో, ఈ ఫస్ట్ వీక్ లో మనకి చాప్టర్ 1 ఉంది. ఈ చాప్టర్ 1 లో ఏవైతే మనకి డీకోడ్ సిలబస్ ఉందో వాటిని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏమి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఇంపార్టెంట్, ఏమేమి చదవాలి, ఏమేమి ఏరియాస్ క్లియర్ గా నోట్స్ చేసుకోవాలి అనే అన్నిటిని దాన్ని బేస్ చేసుకొని మీరు అందరూ నోట్స్ చేసుకోవాలి, చదువుకోవాలి, రివిజన్ చేసుకొని ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసి నాకు మీరు షేర్ చేయాలి వాట్సాప్ లోనే ఇండివిజువల్ గానే. ఇప్పుడు మీరు ఎంతమంది జాయిన్ అయ్యారో అంతమంది కాంటాక్ట్స్ నేను సేవ్ చేసుకుంటున్నాను. సో మీరు నాకు సేవ్ చేయాలి, నాకు అది షేర్ చేయండి విత్ నేమ్. ఆ పీడిఎఫ్ మీద మీ నేమ్ అండ్ టెస్ట్ నెంబర్ వీక్ 1 వీక్ 2 అలా నాకు షేర్ చేయండి. దాన్ని నేను మళ్ళీ తిరిగి పంపిస్తాను. అది ఫస్ట్. సో సెకండ్, ఇది కాకుండా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ సంబంధించి నా దగ్గర ఏవైతే వాల్యూ యాడెడ్ నోట్స్ ఉన్నాయో ఆ వాల్యూ యాడెడ్ నోట్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఆ మీరు నోట్స్ రాయాలన్నమాట. నోట్స్ చేసుకోవాలి, ప్లస్ ఎగ్జామ్ లో ఆన్సర్స్ కూడా రాయాలి. అది నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఓవరాల్ గా నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఆర్డర్ లో ఏమేమి ఉండాలి నోట్ మేకింగ్ అనే అన్ని నేను మీకు చెప్తాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను లాస్ట్ లో అడ్రస్ చేస్తాను, నేను మీ అందరి డౌట్స్ ఖచ్చితంగా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ క్లాస్ అయిపోయినాక మీకు డౌట్ సెషన్స్ ఏవైతే ఉంటాయో సపరేట్ గా ఆ డౌట్స్ నేను తీసుకుంటాను. అవి కూడా తర్వాత, అవి కాకుండా మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు, నేను మీకు కాల్ చేస్తాను. 1-to-1 సంబంధించిన డౌట్స్ కానీ లేకపోతే స్ట్రాటజీ కానీ అవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇవి ఒక ఫస్ట్ 2 to 3 క్లాసెస్ జనరల్ నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయండి. ఆన్సర్ రైటింగ్ అనేది 2 to 3 వీక్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎందుకు అంటే మనది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకేసారి అన్ని చెప్పినా స్టూడెంట్స్ అర్థం చేసుకోవడం అనేది ఛాలెంజింగ్ అవుతుంది. మీరు కూడా నేను ఈ రోజే పర్ఫెక్ట్ ఆన్సర్ రాయాలి, ఈ రోజే నా బెస్ట్ ప్రిపరేషన్ అయిపోవాలని మీరు కోరుకోకండి. ప్రిపరేషన్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయింది. దానికి మనకి ఓపిక ఉండాలి. అందరూ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ దగ్గర ఉంటారు.
ఎవరైతే ఉన్నారో సపోజ్ ఒక 10% దగ్గర ఉంటారో, ఒక 20% ఉంటారు, రోజుకి 1 to 2% ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఫోకస్ చేస్తూ ఉండాలి. దానికి నా వంతు హెల్ప్ నేను చేస్తాను. ఒకేసారి నేను బెస్ట్ ఆన్సర్ రాయాలి అట్లా ఏమి దయచేసి మీరు కూడా అట్లా ఏమి కోరుకోకండి. సో అట్లా దయచేసి కోరుకోకండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా మీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంటుంది. బట్ దానికి మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. ఏవైతే చిన్న చిన్న చేంజెస్ ఏవైతే కావాలో ఆ చేంజెస్ అనేది నేను మీకు రికమెండ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మెంటర్షిప్ గురించి ఏంటంటే, ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిటికి కలిపిన మెంటర్షిప్. ఇందులో భాగంగా నేను మీకు మెయిన్స్ చెప్తున్నప్పుడు మనకి మెయిన్స్ ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంది. ఎవరైతే ప్రిలిమ్స్ లో కొంచెం వీక్ ఉన్నారో, నేను ఈ రోజు నుంచే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి లేకపోతే నాకు ఛాలెంజింగ్ అవుద్దని ఎవరైతే అనుకుంటున్నారో, మెయిన్స్ చదువుతున్నప్పుడే ప్యారలల్ గా ఏవైతే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయో ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో ఉంటాయో అవి సపరేట్ గా నోట్ చేసుకోండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అది కూడా నేను మీ క్లాస్ లో చెప్తూ వస్తాను. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ సపరేట్ గా ప్రిలిమ్స్ అనేది ఇప్పుడేం ఉండదు. ఎగ్జామ్ కు 1 month ముందు ప్రిలిమ్స్ కి ఏం చేయాలి, ప్రిలిమ్స్ స్ట్రాటజీ ఏంటి, తక్కువ హార్డ్ వర్క్ తోని ఎలాగ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, ఆ, ఇటువంటి అన్ని ఎలాగ అటు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనేది నేను బిఫోర్ ఎగ్జామ్ చెప్తాను. ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మెయిన్స్ చదువుతున్నప్పుడే దయచేసి అవే ఏరియాస్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ అంటే అందులో ఉన్న ఫ్యాక్ట్స్ అడుగుతారు ఎగ్జామ్ లో, అదే కొంచెం ఇన్ డెప్త్ ఫ్యాక్ట్స్ వస్తాయి. ఆ ఒక్క ఫ్యాక్ట్స్ అనే దాని మీదే మీరు ఫోకస్ చేయండి. అది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మెంటర్షిప్ కి సంబంధించింది. సో మనం అందరం ఏంటంటే జస్ట్ చదువుతాం, మనకి ఇచ్చిన నోట్స్ అంతా చదువుతాం. మనకి చదవడమే కాదు రాయడం కూడా ఇంపార్టెంట్. ఆ రాయడం కూడా ఏదో ఒకటి ర్యాండమ్ గా రాయడం కాదు, స్ట్రక్చర్డ్ వేలో ఆన్సర్ రాయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, స్ట్రక్చర్డ్ వేలో ఆన్సర్ రాయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ విషయంలో మనం ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ రోజు నుంచి మీరు ఏమి రాసినా ఏది ఆలోచించినా స్ట్రక్చర్డ్ వేలోనే ఆలోచించండి. స్ట్రక్చర్డ్ వేలోనే ఆలోచించి స్ట్రక్చర్డ్ వేలోనే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఎస్ఏ గురించి నేను మీకు షెడ్యూల్లో హిస్టరీ అయిపోయినాక కల్చరల్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, పాలిటీ అయినాక సోషో పొలిటికల్ ఆస్పెక్ట్స్, అలా సిలబస్ లో ఎక్కడెక్కడైతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఎస్ఏకి సంబంధించిన కామన్ సబ్జెక్ట్ ఉంటుంది, దాని ఎండింగ్ లోనే ఎస్ఏ పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఎస్ఏకి మళ్ళీ సపరేట్ కంటెంట్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ఎగ్జామ్ కి జిఎస్ లో చదువుతున్నామో దాన్ని ఎస్ఏలో ఎలా ఉపయోగించుకోవాలనేది నేను చెప్తాను. అది కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒక్కటే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఇవి కాకుండా ఎస్ఏలో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఏమేమి కావాలో అవి నేను మీకు తర్వాత ఇస్తాను. అది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు జిఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ఆలోచించాలి. ఎవరైతే ప్రిలిమ్స్ లో కొంచెం వీక్ అనుకుంటున్నారో అదే విధంగా ఎస్ఏ ఓరియంటేషన్ లో కూడా మీరు ఆలోచించాలి. మళ్ళీ సపరేట్ గా లాస్ట్ లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ కల్చరల్ అండ్ హిస్టారికల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఎస్ఏ రావచ్చు, దానికి మళ్ళీ సపరేట్ ప్రిపరేషన్ ఏమి ఉండదు. మీరు ఆల్రెడీ ఏవైతే కల్చరల్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ మన ఎగ్జామ్ జిఎస్ లో చదువుతున్నారో దాన్నే తీసుకొచ్చి ఎస్ఏలో రాయడం ఇంపార్టెంట్ అనమాట. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అలాంటి ఎస్ఏ వచ్చింది ఇంతకు ముందు, దాన్ని ఎలా తీసుకొని రావాలి జిఎస్ అనే పర్స్పెక్టివ్ లో మనం చూసుకుంటేనే సరిపోతుంది. దానికి మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే సపరేట్ ప్రిపరేషన్ లేదు. జస్ట్ ఆ ఎస్ఏస్ ఎలా రాయాలి, ఈ సబ్జెక్ట్ అందులోకి ఎలా తీసుకెళ్ళాలి, అది కాకుండా వాల్యూ అడిషన్ అంటే కొటేషన్స్ కానీ డేటా కానీ డయాగ్రామ్స్ ఏవైతే కావాలో అవి మనము లాస్ట్ లో ఎస్ఏ షెడ్యూల్లో ఎస్ఏ వచ్చినప్పుడు మనం ఎస్ఏ అనేది చూద్దాము. అది. సో అవి ఇంపార్టెంట్ దీనికి సంబంధించినవి ఎస్ఏ మనం ఏదైతే ఈ ప్రోగ్రామ్ లో చేయబోతున్నామో. ఇవి కాకుండా టాపర్స్ తీసుకొని రావడము, టాపర్ కాపీస్ చూపించడము, అవి అన్నీ ఉంటాయి మన దాంట్లో. సో ఇది ఓవరాల్ బ్రీఫ్ అబౌట్ మన కోర్సు. సో నా తరపు నుంచి ప్రతి స్టూడెంట్స్ కి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, స్టూడెంట్స్ కి నేను రిక్వెస్ట్ చేసేది మీరు రెగ్యులర్ గా 8 to 9 hours టైం స్పెండ్ చేయండి. కొంచెం ఓపిక పట్టండి రిజల్ట్ కోసం. మంచి నోట్స్ అనేది చేసుకోండి. నోట్స్ అనేది కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ ఇఫ్ యూ గివ్ ఎనఫ్ టైం మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది మ్యాండేటరీ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు ఒక కాపీ రైటింగ్ బుక్ కొనుక్కోవాలి. ప్లీజ్ స్టూడెంట్స్ అందరూ వినండి, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. దయచేసి నోట్స్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మ్యాండేటరీ ప్రతి ఒక్కరు మ్యాండేటరీ కాపీ రైటింగ్ బుక్ కొనుక్కోవాలి. కాపీ రైటింగ్ బుక్ లో ప్రాక్టీస్ చేయాలి.
ప్లీజ్ రిమెంబర్, కాపీ రైటింగ్ బుక్ కొనుక్కోవాలి, కాపీ రైటింగ్ బుక్ ప్రాక్టీస్ చేయాలి. నా కోసం చాట్ బాక్స్ లో ఎవరైనా ఇప్పుడు రాస్తున్నారా కాపీ రైటింగ్ బుక్? ఎవరైనా హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారా? నాకు మెసేజ్ చేయగలరా? ఎవరైనా మెసేజ్, ఎవరైనా ఎనీ వన్ ఈస్ ప్రాక్టీసింగ్ హ్యాండ్ రైటింగ్? సో ఎవరు మెసేజ్ చేయట్లేదు. ఎస్, ఓకే, గుడ్. పవన్, గుడ్. సో దయచేసి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎక్కడ బుక్ లో చిన్న నోట్స్ చేసుకోండి, అంటే పెన్ను పేపర్ మీద పెట్టి రాస్తున్నారు అంటేనే బై డిఫాల్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ మీరు గుడ్ హ్యాండ్ రైటింగ్ తోనే రాయాలి. ఎటువంటి పరిస్థితుల్లో బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ తో రాయకూడదు. నేను రెగ్యులర్ గా ర్యాండమ్ గా స్టూడెంట్స్ అడుగుతూనే ఉంటాను, నాకు కాపీ రైటింగ్ బుక్ విత్ డేట్ వేయండి, ఏ రోజు ఏం డేట్ రాసారా డేట్ రాయండి. మీరు ఎన్ని పేజీలు రాసినా మంచిదే. ఒకేసారి హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వదు. సపరేట్ హ్యాండ్ రైటింగ్ సెషన్ కూడా నేను కండక్ట్ చేస్తాను. అంటే టిప్స్ ఫర్ ఇంప్రూవింగ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఒక సపరేట్ సెషన్ నేను కండక్ట్ చేసి హ్యాండ్ చేసుకోలో కూడా చెప్తాను. ఆ లోపల మీరు యూట్యూబ్ లో వీడియోస్ కానీ లేకపోతే మీరు కాపీ రైటింగ్ బుక్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చెప్పిన, మీరు ఎక్కడ రాసినా గుడ్ హ్యాండ్ రైటింగ్ తోనే రాయాలి, మ్యాండేటరీ. ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే, సార్ నా హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండట్లేదు, నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే, దయచేసి హ్యాండ్ రైటింగ్ కోర్సెస్ ఉంటాయి, అవి జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైజే ఉంటుంది, అవి జాయిన్. వితౌట్ గుడ్ హ్యాండ్ రైటింగ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళారంటే 90% ఛాన్సెస్ టు ఫెయిల్. నేను ఇది హానెస్ట్ గా చెప్తున్నాను. నేను నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ చాలా మందిని చూశాను, అందరూ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళే, అందరూ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళే. గుడ్ హ్యాండ్ రైటింగ్ కి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో చాలా మార్క్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మీరు దాన్ని అర్థం చేసుకొని హ్యాండ్ రైటింగ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మీరు రాసే ప్రతి ఆన్సర్స్ లో నేను హ్యాండ్ రైటింగ్ చూస్తాను, ఖచ్చితంగా నేను చూస్తాను. నాకు గుడ్ హ్యాండ్ రైటింగ్ లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను. మీకు గుడ్ హ్యాండ్ రైటింగ్ తో బాగా రాయాలి. ఇన్నిసార్లు చెప్తుందంటే అర్థం చేసుకుని దాని యొక్క వాల్యూ. ప్రెజెంటేషన్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా గుడ్ హ్యాండ్ రైటింగ్. కొంతమంది గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే చదవడం అర్థమైతే చాలు కదా అంటారు, నేను ఒప్పుకోను దానికి. చూడడానికి అందంగా ఉండాలి. మీ పేపర్ చూడగానే స్టూడెంట్ కి ఎస్ ఈజ్ అన్ హార్డ్ వర్కర్, అతను కష్టపడి చదువుతాడు అనే విషయం బై డిఫాల్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్, దయచేసి హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఇవి కాకుండా నేను మీకు ఆల్రెడీ రిఫరెన్స్ బుక్స్ కూడా ఇచ్చాను, ఆ రిఫరెన్స్ బుక్స్ ఎలా యూజ్ చేసుకోవాలనే విషయం కూడా చెప్తాను. ఇది నోట్స్ మేకింగ్ కొంచెం డీటెయిల్ గా చెప్తాను. రిఫరెన్స్ బుక్స్, మీ ఓన్ బుక్స్ మీకుంటే మీరు ఏం చేయాలి అనే విషయాలు కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్, సారీ, ఇంతవరకు నేను నెక్స్ట్ మీకు చెప్తాను నోట్స్ మేకింగ్ వచ్చినప్పుడు. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే, ఇది బేసిక్ ఓవర్వ్యూ చెప్పాను. నెక్స్ట్ మనము నోట్స్ మేకింగ్, ఎందుకంటే మనకి ఫస్ట్ యూనిట్ స్టార్ట్ అవుతుంది, మీరు ఫస్ట్ యూనిట్ నుంచే నోట్స్ చేసుకోవాలి. కాబట్టి నేను మీకు నోట్స్ మేకింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు నోట్స్ మేకింగ్ గురించి చెప్తాను. సో దయచేసి అది నెక్స్ట్ సెషన్. ఆ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన దాంట్లో అడగండి. కోర్స్ గురించి నేను టెక్స్ట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను మీకు. వేర్ డస్ ద రివిజన్ ఫిట్ ఇన్ ద షెడ్యూల్ అడిగారు, గుడ్ క్వశ్చన్. సో రివిజన్ అనేది ఇప్పటికి ఒకటి నేను మీకు షార్ట్ టర్మ్ రివిజన్ ఎలాగ చెప్తాను, అది కాకుండా ఫైనల్ ఎగ్జామ్ ముందు ఎలా రివైజ్ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాం, ముందు నోట్స్ చేసుకొని చదవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. అది అవ్వకుండా మనం వి కాంట్ డైరెక్ట్లీ గో టు ద రివిజన్. సో రివిజన్ అనేది నేను మీకు లాస్ట్ లో చెప్తాను. దట్ ఈస్. మీకు ఇంకేమైనా ఉన్నా దయచేసి అడగండి. సో ఒకటి, ఎనీ సజెషన్స్ ఫర్ కాపీ రైటింగ్ బుక్స్ అడిగారు. కాపీ రైటింగ్ బుక్స్ లో లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1 నుంచి లెవెల్ 7, లెవెల్ 8 వరకు, లెవెల్ 1 నుంచి లెవెల్ 7 ఇలా ఉంటాయి కాపీ రైటింగ్స్. ఒకసారి మీరు మార్కెట్ కి వెళ్ళండి, మార్కెట్ కి వెళ్ళి బుక్ స్టోర్కి వెళ్ళి, చిన్నపిల్లల బుక్ స్టోర్స్కి వెళ్ళి ఒక్కసారి మీ అక్కడ కాపీ రైటింగ్స్ లో డిఫరెంట్ ఫాంట్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అంటే ఒక లెటర్స్ చిన్నగా రాస్తారు, ఒకటి పెద్దగా రాస్తారు, ఒకటి దగ్గరగా రాస్తారు, దూరంగా రాస్తారు. ఒకసారి ఆ కాపీ రైటింగ్స్ చూడండి, మీకు ఏది నియర్ బై అనిపిస్తే ఆ కాపీ రైటింగ్ తీసుకోండి. అందులో పెద్ద కంపెనీస్ అదేం ఉండదు. కాపీ రైటింగ్ బుక్ కి ఈ కంపెనీ ఆ కంపెనీ నాకు తెలిసైతే ఏమి ఉండవు. నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను, దాన్ని ప్రాక్టీస్ చేసి. సరే, मैं फुल टाइम यूपीएससी एस्पिरेंट, हाउ शुड आई मैनेज बोथ?
సో ఫుల్ టైమ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ హౌ షుడ్ మేనేజ్ బోత్ అని నేను చెప్తాను. ఇది ఒక పాయింట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏపీపీఎస్సి యూపీఎస్సి వేరు వేరు కాదు. ఏపీపీఎస్సి యూపీఎస్సి ఒకటే. ఏపీపీఎస్సిలో మీరు చదివారంటే అదంతా మీకు యూపీఎస్సి జిఎస్ మెయిన్స్ లో కవర్ అవుతుంది. డెఫినెట్ గా మొత్తం కవర్ అవుతుంది. మీరు ఇండైరెక్ట్ గా యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నట్టే. ఇక్కడ మీరు ప్రిలిమ్స్ చదువుతున్నారంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ కూడా మీరు చదువుతున్నట్టే. ఇక్కడ ఒకటేందంటే యూపీఎస్సిలో మీరు ఏవైతే సోర్సెస్ ఫాలో అవుతున్నారో అవే సోర్సెస్ ని యూపీఎస్సిలో మీరు ఏవైతే సోర్సెస్ ఫాలో అవుతున్నారో అదే సోర్సెస్ తో ఏపీఎస్సి చదవడానికి మనం ట్రై చేయాలి. అలా చదివినప్పుడు ఏంటంటే మీరు రెండు చదువుతున్నట్టే అవుతుంది. అది సో అది ఇన్ డీటెయిల్స్ అనేది మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీకు చెప్తాను ఫర్దర్ గా. సార్ ఎగ్జామ్ కి ఇంకా 4 months కదా ఉంటుంది, ఎకానమీ సైన్స్ అంటే ఎలా ప్లాన్ చేయాలి. సో నేను చెప్తున్నాను, ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ రాలేదు. ఎగ్జామ్ డేట్స్ రాకుండా వాటి గురించి మనము కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎగ్జామ్ డేట్స్ రానియండి, అప్పుడు మనం దాని గురించి చూద్దాం. మీకు ఇంకొకటి ఏంటంటే, సపోజ్ హిస్టరీ మీకు ఒక చాప్టర్ ఇచ్చాను, ఎవరైతే కొంచెం ఎహెడ్ ఉన్నారో ప్రిపరేషన్ లో, హిస్టరీ ఒక చాప్టర్ ఇచ్చాను నెక్స్ట్ ఈ వీక్ కి, అందులో మీరు 3 days లో కంప్లీట్ చేసుకోండి అనుకోండి. ఇంకో 3 days ఎకానమీ సైన్స్ అండ్ టెక్ చదువుకోండి. నేను షెడ్యూల్ ఇచ్చినప్పుడే మీరు చదువుతున్నాను ఏమనుకోకండి. మీకు త్రీ డేస్ లేకపోతే ఇంకో 3 days అనేది సైన్స్ అంటే ఎకానమీ స్పెండ్ చేసి అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ మై ఒపీనియన్. ఒకటి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాక వి విల్ ఫైనలైజ్. ఎందుకంటే గ్రూప్స్ ఎగ్జామ్ లో ప్రిస్క్రైబ్ ఈ డేట్ ఆ డే ఎగ్జామ్ డేట్ ఇచ్చినా కూడా పోస్ట్ పోన్ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మీకు ఇచ్చింది ఏంటంటే బేసిక్ ఫ్రేమ్ వర్క్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మనకి ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అన్నిటిని చేంజెస్ చేస్తాను. నా తరపు నుంచి ప్రతి స్టూడెంట్ ఒకటే హామీ ఇస్తున్నాను, మీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు నా సపోర్ట్ ఉంటుంది. అది ఏప్రిల్ అవని, ఫిబ్రవరి అవని, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అవని, మే అవని, నా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఒకవేళ ఎర్లీ వచ్చినా సరే ఎప్పటికి నా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడే డేట్స్ గురించి ఆలోచించుకోండి. ఎగ్జామ్ ఏదైతే అవుతుందో అది చేయండి. మీకు టైం మిగిలితే ఎక్స్ట్రా నెక్స్ట్ చాప్టర్ లేకపోతే నెక్స్ట్ ఎకానమీ చదువుకోవడానికి ట్రై చేయండి. అది నెక్స్ట్ డైలీ 2 ఆన్సర్ రైటింగ్ అలా ఏమైనా ఉంటుందా సార్, లేదా ఓన్లీ 5 week? సో 5 questions per week ఉంటుంది. మనది ఒక డైలీ టెస్ట్ సిరీస్ లా కాదు, ఎందుకంటే అది నేనే ఎవాల్యుయేట్ చేయాలి. నాకు 5 questions సరిపోతుంది ఎవాల్యుయేట్ చేయడానికి. కానీ నేను మీ ఆన్సర్ రైటింగ్ అర్థం చేసుకోవడం అనేది నా మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. కాబట్టి 5 questions ఆర్ ఎనఫ్. మీకు కావాలంటే బయట ఏమైనా టెస్ట్ సిరీస్ రాయండి, అవి నాకు ఆన్సర్ కాపీస్ పంపించండి, నేను మిలియన్ టైంలో చూసి నేను మీకు ఇస్తాను మీరు ఇంకా రాయాలనుకున్నప్పుడు. ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్ బుక్ సజెషన్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం, నేను రిఫరెన్స్ బుక్స్ మీకు నేను గ్రూప్ లో షేర్ చేశాను, దయచేసి దాన్ని రిఫర్ చేసుకోండి. అన్నిటికి నేను ఇచ్చాను, మరియు ఆ రిఫరెన్స్ బుక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అవి సెలెక్ట్ చేసుకున్నానో కూడా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు. సార్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని యూస్ చేయాలా, ఆర్ ఎల్స్ ఇప్పుడు మీరు చెప్పే నోట్స్ మేకింగ్ న్యూగా ప్రిపేర్ చేసుకోవాలా? దిస్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. ఇందులో భాగంగా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఒక టాపిక్ మీరు ఆల్రెడీ ఒకటి చదివి మీరు ఆర్ వెరీ గుడ్ అండ్ హ్యాపీ విత్ దాట్ అయితే మళ్ళీ కొత్తది చదవద్దు. మనకి ఒక టాపిక్ కి ఒక నోట్స్ సరిపోతుంది, అది మీరు ఎక్కడి నుంచైనా చేసుకోండి. నేను మీకు నా నోట్స్ కూడా చూపిస్తాను ఫ్యూచర్ లో అది ఎలా చేశాను అనేది. ఒక టాపిక్ సపోజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కొంతమంది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఐవీసీ అనేది ఆంథ్రోపాలజీలో డీప్ గా చదువుంటారు, దానికి మళ్ళీ సపరేట్ అవసరం లేదు. మీరు ఏవైతే ఇంత ముందు చదివారో దాన్నే యూజ్ చేసుకోండి, సరిపోతుంది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి టాపిక్ కి నేను చెప్పే డైరెక్షన్ లో నోట్స్ ఉంటే చాలు. మీరు ఎలా అయినా నోట్స్ చేసుకోండి, ఏ సోర్స్ అయినా ఫాలో అవ్వండి. ఒకటి ఆన్సర్ కంప్లీట్ అయి ఉండాలి, రెండు నేను చెప్పే డైరెక్షన్ లో నోట్స్ ఉంటే చాలు. సో నార్మల్ హ్యాండ్ రైటింగ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటున్నారు. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనేది నార్మల్ కర్సివ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడడానికి అందంగా ఉండాలి, ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి, ప్లస్ మనం ఇన్ టైంలో పేపర్ కంప్లీట్ చేయగలగాలి. అది మీరు కర్సివ్ లో కంప్లీట్ చేస్తే కర్సివ్, నార్మల్ గా కంప్లీట్ చేయగలిగితే నార్మల్. కానీ జనరల్గా ఏంటంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కొంచెం స్పీడ్గా ఉంటుంది, మనం కంప్లీట్ చేయగలుగుతాం. సో రెస్ట్ ఈస్ అప్ టు మీ ఒపీనియన్. అది సార్ ఏబిపిఎస్సి గ్రూప్స్లో. సో ఇంకా క్వశ్చన్స్ చాలండి, నేను మళ్ళీ లాస్ట్లో తీసుకుంటాను. మనం నెక్స్ట్ సెషన్కి వెళ్దాము. జస్ట్ 2-3 అడ్రస్ చేస్తాను, మీ క్వశ్చన్స్ ఉంచుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ ద ఎండ్. ఒక్క 2-3 క్వశ్చన్స్. ఏబిపిఎస్సి గ్రూప్స్ పేజెస్ ఫిల్ చేస్తే మార్క్స్ ఎక్కువ ఇస్తారు, కంటెంట్ మీద కూడా ఫోకస్ చేస్తారా? వెన్ వీఆర్ గోయింగ్ టు ద ఎగ్జామ్, మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాము, ది బెస్ట్ ఇవ్వాలి. ఒకటి ఆలోచించండి, ఎవరైతే ఎక్కువ పేజెస్ రాస్తారో నార్మల్ గా వాళ్ళ మీద అభిప్రాయం ఏముంటుందంటే ఎస్ వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందనేది. అదే విధంగా కంటెంట్ కూడా వాళ్ళు కొంతవరకు చూస్తారు. ప్రతిదానికి పర్సంటేజ్ తీసుకుంటే హ్యాండ్ రైటింగ్ కూడా 30%, ప్రెజెంటేషన్ కూడా 30%, కంటెంట్ కూడా 30%, ఎక్కువ పేజెస్ రాసిన వాళ్ళకి కూడా 10%, ఇలా డివైడ్ అయి ఉంటుంది నార్మల్ గా. కాబట్టి
అన్ని ఇంపార్టెంట్. నేనైతే ప్రతి స్టూడెంట్ కి అన్ని పేజీలు ఫిల్ చేయండి, వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్ తో రండి అని చెప్తాను. గివ్ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్. ఎందుకు 30 పేజెస్ రాసి రావడం, వై నాట్ 44 పేజెస్? అదే అభిప్రాయంతో రండి, బాగుంటుంది. సో రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అంటే ఏంటి అని అడిగారు. సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనము హిస్టరీ ఉంది, హిస్టరీకి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, పాలిటీకి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. సో ప్రతి దానికి ఎలాగా రాయాలి, ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను చెప్తుంటాను. ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను నోట్స్ మేకింగ్ క్లాస్ చేస్తున్నాను, నెక్స్ట్ వీక్ ఆ తర్వాత వీక్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ పెడతాను. ఈ సబ్జెక్ట్ యూస్ చేసుకొని మీరు ఎలా ఆన్సర్ రాయాలనేది నేను చెప్తాను. ఇట్లా ఎప్పుడెప్పుడు అవసరం అవుతుంటే అప్పుడప్పుడు ఆన్సర్ సెషన్స్ పెడుతూనే ఉంటాయి, ఆన్సర్ రైటింగ్, ఎందుకంటే మీకు ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. ప్లస్ ఒక రోజు అయిపోయేది కదా ఆన్సర్ రైటింగ్ సెషన్ అంటే, టేక్స్ టైం. సో బేస్డ్ ఆన్ దాట్ అవసరం వచ్చినప్పుడల్లా నేను పెడుతూ ఉంటాను. సో దట్ ఈస్ వాట్. ఇది ఇంతటితో నేను మళ్ళీ క్వశ్చన్స్ తీసుకుంటాను. సో ఒకటి, హౌ టు జాయిన్ ద గ్రూప్ అని అడిగారు. ఎవరైతే కోర్స్ సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళందరినీ మేము గ్రూప్ లో జాయిన్ చేస్తాము. సో మీకు అందులో అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి. అది కాకుండా లా ఎక్సలెన్స్, మన లా ఎక్సలెన్స్ వెబ్సైట్ లో కూడా మీకు అన్నిటిని మేము పెట్టడం జరుగుతుంది. సో సో ఆ, అది ఇంకొకటి ఏంటంటే, కొంతమంది టెస్ట్ సిరీస్ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మంది టెస్ట్ సిరీస్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మెంటర్షిప్. మెంటర్షిప్ లో విల్ గివ్ యూ ద గైడెన్స్. సెకండ్ ఏంటంటే, మీరు చేసే మిస్టేక్స్ రెక్టిఫై చేయడం నా ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగా ఈ 5 క్వశ్చన్స్ ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే, మీరు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవి నేను తెలుసుకోవడం అనేది నాకు ఇంపార్టెంట్. దట్ ఈస్ నా ప్రైమరీ. బయట మీరు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు నాకు అవి చూపించవచ్చు, మీరు ఏమైనా క్వశ్చన్స్ రాసి నాకు పంపించవచ్చు. ఒకటి, మీరు గట్టి హార్డ్ వర్క్ చేయండి. మీరు హార్డ్ వర్క్ చేశారు అంటే డెఫినెట్ గా దానికంటే దానికి కరస్పాండింగ్ కాంట్రిబ్యూషన్ అది ఎప్పుడూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, నేను ఆఫ్లైన్ లో అవైలబుల్ అవుతారని అడుగుతున్నారు. 100% నేను అవైలబుల్ అవుతాను ఆఫ్లైన్ లో. మోస్ట్లీ ప్రతి పబ్లిక్ హాలిడేలో లా ఎక్సలెన్స్ అవైలబుల్ అవుతాను. నెక్స్ట్ ఏంటంటే, స్టూడెంట్స్ కూడా ఎంతమంది స్టూడెంట్స్ కలవాలనుకుంటున్నారో అది కూడా క్రైటీరియా తీసుకొని నేను వస్తాను. ఎందుకంటే నేను పోలీస్ అకాడమీలో ఉన్నాను రైట్ నౌ. కొన్ని రోజులు అయిపోతే నా ట్రైనింగ్ అయిపోతుంది, అప్పుడు నేను ఇంకా ఎక్కువ అవైలబుల్ అవుతాను. సో దిస్ ఈస్ ఇవి. ఇంకా మనము నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాము. ఒక 1 minute బ్రేక్. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే ముందు ఒక 1 minute బ్రేక్ ఇస్తున్నాను. విల్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, మనము మళ్ళీ సెషన్ స్టార్ట్ చేద్దాము. సో మనం ఇందాక అనుకున్నట్టు, సో అందరు రండి బ్యాక్, విల్ స్టార్ట్ ద సెషన్. సో ఈరోజు సెషన్ ఏంటంటే, ఫస్ట్ మనం అనుకున్నట్టు ఈరోజు వీక్ షెడ్యూల్లో ఫస్ట్ ఏంటంటే, మనకి హిస్టరీలో ఏన్షియంట్ ఇండియాలో హిస్టరీ ఫస్ట్ చాప్టర్ ఉండడం జరిగింది. సో ఇది మనం నోట్స్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నోట్స్ చేసుకోవాలి. జనరల్ గా నోట్స్ మేకింగ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు కొన్ని స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తుంటారు, ఆ మిస్టేక్స్ తెలుసుకుంటే ఏమైందంటే దాన్ని మనము మళ్ళీ చెయ్యము. సో అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి అంటే, చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ ఏవైతే టెక్స్ట్ బుక్ ఉంటుందో టెక్స్ట్ బుక్ ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి, జస్ట్ టెక్స్ట్ బుక్ ని కాపీ పేస్ట్ అనేది చేస్తుంటారు. చాలా వరకు చాలా ఆన్సర్స్ అనేది ఏంటంటే క్లియర్ గా ఆర్డర్, చాలా వరకు సబ్జెక్ట్ అనేది టెక్స్ట్ బుక్స్ లో క్లియర్ గా ఉండదు. సపోజ్ ఏదైనా ఆర్ఎస్ శర్మ కానీ మనం క్వశ్చన్ చూసామంటే వాటిల్లో కూడా కల్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్ని ఉంటాయి, కానీ అవన్నీ చాలా వరకు డంప్ చేసి ఉంటుంది కంటెంట్. క్లియర్ గా ఆర్డర్ అనేది సెగ్రిగేట్ చేసి ఉండదు. సో మన ముఖ్యమైన పర్పస్ ఏంటంటే, నోట్స్ మేకింగ్ సంబంధించి మనకు ఆ సబ్జెక్ట్ అర్థం కావడం కోసం మనం నోట్స్ చేసుకుంటాం. మన ముఖ్యమైన పర్పస్ సబ్జెక్ట్ అర్థం కావడం కోసం నోట్స్ చేసుకుంది. మనం ఎగ్జామ్ లో ఒక మంచి ఆన్సర్ రాయాలి, దాట్ షుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ లో ఒక బెస్ట్ ఆన్సర్ అనేది రాయాలి. ప్లస్ ఆ రాసేది, ఇప్పుడు మనం చదివేది ఫాస్ట్ గా రివిజన్ చేసే విధంగా ఉండాలి, తొందరగా రీకలెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అంటే మనం చేసుకునేది ఏదో డంప్ చేసినట్టు కాకుండా క్లియర్ గా ఆర్డర్ లో పెట్టుండాలి. ఇక్కడ మీరు చదవాలి, బై హార్ట్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్ మీరు ఎగ్జామ్ లో రాయగలగాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఫాలో ద వన్ సోర్స్ ప్రిన్సిపల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఒకటే టాపిక్ కి మల్టిపుల్ బుక్స్ అనేది చదువుతారు. అది రాంగ్. అది ఒక టాపిక్ కి ఎప్పుడైనా ఒక బుక్కే చదవాలి, అది కూడా మంచి బుక్ అయి ఉండాలి. అలా మంచి బుక్ తీసుకొని మీరు ఒకటి చదివితే మోర్ దాన్ ఎనఫ్.
ఇంకా మీకు ఏది అవసరం లేదు. సో నా సజెషన్ ఏంటంటే, నేను రిఫరెన్స్ చేసిన బుక్స్, సపోజ్ నేను ఇండియన్ హిస్టరీకి ఎక్కువ సీనయ్య సార్ బుక్ చదివాను. సీనయ్య సార్ బుక్ లో క్లియర్ గా ఇచ్చారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి వాటన్నిటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. రైజ్ ఆఫ్ మగధాస్ ఏంటి, రైజ్ ఆఫ్ మగధాస్. సో అట్లాగా అటు కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధాస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ఎర్లీ లేటర్ వేదిక్, ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ కంపారిజన్స్ ఏంటి, అవన్నీ నీట్ గా ఇచ్చుకుంటూ వెళ్ళారు. నాకు అది సరిపోయింది, అది ఒకటే చాలు. అలానే పాలిటీ వాడికి వస్తే లక్ష్మీకాంత్, అలా ఒక బుక్కే తీసుకోవాలి మనం. ఆ ఒక్క బుక్ ని సోర్స్ గా ఫాలో అవ్వాలి, ఆ ఒక బుక్ నుంచే నోట్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మన దగ్గర ఉన్న సోర్స్ లో క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది అనుకో, ఇంక మనం మళ్ళీ సపరేట్ గా మాన్యువల్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అటువంటి ఏది అవసరం లేదు. వీలైనంత వరకు మీరు సెలెక్ట్ చేసుకునే నోట్స్ ఎలా ఉండాలంటే టెక్స్ట్ బుక్ రూపంలో ఉండకూడదు. ఇలా ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లోను ఏదైతే ఉందో అట్లా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో దయచేసి ఒక సోర్సే తీసుకోండి, మల్టిపుల్ సోర్సెస్ అనేది మీరు వాడకండి. నెక్స్ట్, సెకండరీ సోర్సెస్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, సెకండరీ సోర్సెస్ అంటే మీరు ఏమైనా టెస్ట్ సిరీస్ రాస్తుండొచ్చు, లేకపోతే ఇంకో బుక్ ఏదో చూస్తుండొచ్చు హిస్టరీకి సంబంధించింది, అందులో మీకు ఏదో 1-2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు ఉంటాయి. ఓన్లీ ఆ 1-2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని మీ బుక్ లో ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ రెండోసారి ఏమి రాయకండి. ఆల్రెడీ రాసున్న దాన్ని అక్కడ ఆల్రెడీ వాల్యూ టెస్ట్ సిరీస్ లో సపోజ్ 2 పాయింట్స్ ఎక్స్ట్రా కనిపిస్తే ఓన్లీ ఆ 2 పాయింట్స్ మీ మెయిన్ బుక్ లో యాడ్ చేసుకోండి. లేకపోతే ప్రతి టాపిక్ లాస్ట్ లో ఒక వైట్ పేజ్ పెట్టుకోండి, ఆ వైట్ పేజ్ లో యాడ్ చేసుకుంటా వెళ్ళండి. చివరికి ఏమవ్వాలంటే మీకు ఒకటే టాపిక్ కి మీ దగ్గర ఒక గుడ్ బుక్ అనేది ఉండడం ఇంపార్టెంట్. ఒకటే టాపిక్ కి లేదా మొత్తం ఒక సబ్జెక్ట్ కి ఒక గుడ్ బుక్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో సెకండరీ సోర్సెస్ యొక్క పర్పస్ అది. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ నోట్స్ అరౌండ్ క్వశ్చన్స్ నాట్ చాప్టర్స్. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను మీకు సిలబస్ డీకోడ్ చేసి ఇవ్వడము, ఈరోజు సిలబస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం యొక్క పర్పస్ కూడా అదే. చాలా మంది సిలబస్ ఇలా డీకోడ్ చేసుకోరు, ర్యాండమ్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మోరియన్స్ అంటే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ లో చదువుతారు, అది తప్పు. మీరు సిలబస్ లో ప్రతి టాపిక్ ని తీసుకోవాలి, ఈ టాపిక్ కి ఏమి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేది మీరు గెస్ చేయగలగాలి. గెస్ చేసి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసుకుంటా వెళ్ళాలి. దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎగ్జామినర్ కూడా మనలాంటి వ్యక్తి, మనకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉందని మాత్రం అనుకోకండి. ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్టే ఉంటుంది. కాబట్టి మనం ఒక ఎగ్జామినర్ లాగా ఆలోచించి క్వశ్చన్స్ అన్ని డివైడ్ చేసుకొని నీట్గా క్వశ్చన్స్ కి మీరే నోట్స్ చేసుకోవాలి. సో క్వశ్చన్స్ సిలబస్ ని క్వశ్చన్ వైజ్ డీకోడ్ చేసుకోవాలి, డీకోడ్ చేసుకుని దానికి తగ్గట్టు నోట్స్ చేసుకుంటా వెళ్ళాలి. సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకోండి, ఏమేమి అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి? ఒకటి అర్బన్ ప్లానింగ్, డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్ అంటే ఎకనామిక్. సో అటువంటి వాడికి నీట్ గా డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటే దానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్స్టర్నల్ థియరీస్ ఏంటి అనే అన్నిటిని మీరు నీట్ గా డివైడ్ చేసుకుంటా వెళ్ళాలి. మీరు డివైడ్ చేసుకుంటా వెళ్తే సరిపోతుంది అనమాట. సో ఇలాగా మీరు సిలబస్ ని డీకోడ్ చేసుకొని నోట్స్ చేసుకోవాలి. చూడండి, లాస్ట్ లో నేను ఒక లైన్ రాశాను, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఈ థింకింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్స్ అడగగలరో మీరు గెస్ చేయాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందే, దాని తగ్గట్టు మీరు నోట్స్ చేసుకోవాలి. ఎలా అనేది నేను మీకు డీకోడ్ సిలబస్ లో చెప్తాను, బట్ మీరు ఇదే అర్థం చేసుకోండి. ఇలాగా టాపిక్ వైజ్ నోట్స్ చేసుకుంటా వెళ్ళాలి. సపోజ్ తర్వాత మీకు చెప్తాను, అశోక దమ్మ పాలసీ ఉంటే ఏం అడగొచ్చు దాని మీద క్వశ్చన్స్ అని మనం ఆలోచించుకోవాలి. అశోక దమ్మ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, అవి రావడానికి కలిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఇంతకంటే ఏమొస్తుంది దాంట్లో క్వశ్చన్స్, అవే వస్తాయి దాంట్లో క్వశ్చన్స్. కాబట్టి మీరు అలా క్వశ్చన్స్ చేసుకొని వాటికి తగ్గట్టు నోట్స్ చేసుకుంటా వెళ్ళాలి. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే నా దృష్టిలో ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది నోట్స్ మేకింగ్ కి. ఈ 3 నోట్సెస్ ఇంపార్టెంట్. నేను మీకు చూపిస్తాను. నోట్స్ మేకింగ్ అంటే జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే జస్ట్ టాపిక్ వైజ్ నోట్స్ చేసుకుంటే వెళ్తారు, కాదు. 3 టైప్స్ ఆఫ్ నోట్సెస్ ఉంటాయి. నేనైతే నా ఎగ్జామ్ కి 3 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి. నేను మీకు అన్ని చూపిస్తాను, నేను చేసిన నోట్సెస్ ఒక్కొక్క ఈ 3టికి ఏం చేసినా చూపిస్తాను. ఫస్ట్ వన్ ఈస్ మాస్టర్ నోట్స్. మాస్టర్ నోట్స్ అంటే ఇందాక నేను మీకు చెప్పిన అన్ని టాపిక్స్ డీటెయిల్డ్ ఆన్సర్ దొరికేది మాస్టర్ నోట్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఉంటే
దాన్ని మనం టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని ఆ టాపిక్ వైజ్ నోట్స్ చేసుకుంటా వెళ్తాం. అది మాస్టర్ నోట్స్ అవుతుంది అనమాట. సో అది క్వశ్చన్ ఓరియంటేషన్, ఎవరైనా అవి తీసి టకటక చదువుకొని వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. నెక్స్ట్ అది మీరు ఆ టాపిక్ చదివినాక మీకు రివిజన్ నోట్స్ అని సపరేట్ గా మెయింటైన్ చేయాలి. ఇందాక ఒక స్టూడెంట్ అడిగాడు రివిజన్ ఎలా చేయాలి సార్ అనేది. రివిజన్ అంటే ఏదో లాస్ట్ లో చేసేదే కాదు. రివిజన్ అనేది, రివిజన్ కూడా ఒక నోట్స్ అనేది కావాలి. దానికి ప్రిపరేషన్ అనేది ముందు నుంచే చేయాలి. సపోజ్ మీరు ఈ వీక్ చాప్టర్ 1 చదివారు అనుకోండి, ఎవరైతే చాప్టర్ 1 ని బాగా చదువుతారో ఆ చాప్టర్ 1 చదివినాక దాంట్లో నుంచి ఒక 1 పేజ్ నోట్స్, అంటే ఇంపార్టెంట్ కీవర్డ్స్ కవర్ అయ్యే 1 పేజ్ నోట్స్ అనేది, నేను మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఒక 1 పేజ్ నోట్స్ అనేది చేయాలి ప్రతి టాపిక్ కి, లేదా ప్రతి టాపిక్ కి ఒక 1 పేజ్ నోట్స్ చేయాలి. అలా మీకు సపోజ్ 100 టాపిక్స్ ఉంటే 100 పేజెస్ నోట్స్ అవ్వాలి. ఈ 100 పేజెస్ నోట్స్ లో ఉన్న కీవర్డ్స్ మీరు ఒక్క కీవర్డ్ చదివినా సరే, సపోజ్ గ్రానరీస్ అని చదివితే వెంటనే దానికి సంబంధించిన టాపిక్ మొత్తం మీకు ఐడెంటిఫై అవ్వాలి. ఎగ్జామ్కి వెళ్లే ముందు మనం ఆ కీవర్డ్స్ అన్ని చూసుకొని వెళ్తాము. ఎగ్జామ్ లో టకటక కీవర్డ్స్ గుర్తొస్తే దాని చుట్టూ స్టోరీ మొత్తం అల్లేస్తాం మనం. ఈ 1 పేజ్ రివిజన్ నోట్సే మీ సక్సెస్ కి మెయిన్ అవుతుంది. సో ఫస్ట్ అందరూ మాస్టర్ నోట్స్ చేసుకోవాలి. అది చదివి బాగా అర్థం చేసుకున్నాకే, అది చదివి మల్టిపుల్ టైమ్స్ చదివి బాగా అర్థం చేసుకున్నాకే ఈ 1 పేజ్ రివిజన్ నోట్స్ అనేది మనం చేసుకోవాలి. సో ప్రతి స్టూడెంట్ ఎలాగైతే 100 బుక్ రాస్తారో ఈ 1 పేజ్ రివిజన్ నోట్స్ కూడా చేసుకోవాలి అందరూ. ఇది చేసుకున్నారంటే ఎగ్జామ్ ముందు మీ వర్క్ చాలా సింప్లిఫై అవుతుంది. అందరికి రివిజన్ చేయడానికి 2-3 డేస్ పడితే మీకు హార్డ్లీ హాఫ్ డేనే పడుతుంది రివిజన్. ప్లస్ ఎగ్జామ్ లో కరెక్ట్ గా మనం ఎగ్జామ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కీవర్డ్స్ చూస్తారు వాళ్ళు ఎవాల్యుయేటర్స్. మనం రాసిన స్టోరీ మొత్తం చదవరు వాళ్ళు. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవాల్యుయేటర్ మన పేపర్ కి 10 minutes టైం ఇస్తారు. ఆ 10 minutes లో మీరు ఇంప్రెస్ చేయాలంటే కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ అన్ని 1 పేజ్ రివిజన్ నోట్స్ లో ఉంటాయి. సో అది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హై హీల్డ్ రివిజన్ షీట్. ఇది ఒకటి ఫోకస్ చేయండి. ఇది ఏంటి అంటే మనకు కావాల్సిన వాల్యూ అడిషన్. ఇప్పుడు ప్రతిసారి మనము మొత్తము మాస్టర్ నోట్స్ తీసి చదవలేము. ప్లస్ కొన్నిసార్లు రివిజన్ నోట్స్ లో కూడా లేని కంటెంట్ కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే స్టాటిస్టిక్స్, ఫ్యాక్ట్స్, ఇప్పుడు డేట్స్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ ఏంటి, ఇది దీనికే కాదు, ఇది అన్ని పాలిటీ ఎకానమీ అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది ఈ నోట్స్ మేకింగ్ సంబంధించింది. ఫ్యాక్ట్స్ ఏముంటాయి, డేట్స్ ఏముంటాయి, కొటేషన్స్ ఏముంటాయి, హిస్టోరియన్స్ ఏం చెప్పారు, ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, ఆథర్స్ బుక్స్ ఏంటి. ఇప్పుడు మనకు 100,000 బుక్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. హిస్టోరియన్స్ రాసిన బుక్స్, మన పోయిట్స్ అవి రాసిన బుక్స్, అవన్నీ ఓ దగ్గర రాసుకోండి. అన్ని ఇన్స్క్రిప్షన్ పేర్లు దగ్గర రాసుకోండి. అన్ని టైం పీరియడ్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి లాస్ట్ లో వచ్చిన ఫ్రీడమ్ స్ట్రగుల్ వరకు అన్ని టైం పీరియడ్స్ దగ్గర రాసుకోండి. నేను అవి కూడా మీకు ఇస్తాను, ఆ వాల్యుయేషన్ కూడా. అన్ని టైం పీరియడ్స్ దగ్గర ఉన్నాయంటే మీరు ఫాస్ట్ గా రివైజ్ చేయొచ్చు. అవి ఎలా చేయాలో కూడా నేను రాశాను. రీడ్ డైలీ ఫర్ 10 minutes డ్యూరింగ్ ద ఫైనల్ మంత్ అని రాశాను. బట్ ఏంటంటే ఈ పాసిబుల్ మీరు ఇప్పటి నుంచే చదువుకుంటా ఉండండి. ఇప్పటి నుంచే సపోజ్ మౌరియన్స్ చదివారు అనుకోండి, మౌరియన్స్ లో చాలా బుక్స్ వస్తాయి, శాతవాహనాస్ లో చాలా బుక్స్ వస్తాయి, చాలా ఆర్ట్ అండ్ ఆర్టిఫిషియల్ టెంపుల్స్ వస్తాయి. అవన్నీ ఒకేసారి మనకి లాస్ట్ ఎలా గుర్తుంటాయి? బై డిఫాల్ట్ గుర్తుండవు అవన్నీ మనకి. అవన్నీ గుర్తుండాలంటే ఏం చేయాలి? అవన్నీ ఒక దగ్గర రాయాలి. అవన్నీ ఒక దగ్గర రాసి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, మీకు ఈజీ గుర్తుంటాయి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంటారు నన్ను, సార్ ఇవన్నీ ఎలా గుర్తుంటాయి, అవన్నీ ఎలా గుర్తుంటాయి అనేసి. అవన్నీ ఒక దగ్గర రాసుకొని బట్టి కొట్టండి, మీకు ఈజీ గుర్తుంటాయి. ఇప్పుడు ఈ వాల్యూ అడిషన్ ఫ్యాక్ట్స్ అన్ని మనం ఆన్సర్ రైటింగ్ లో చెప్తాను ఇవి ఎలా ఇంక్లూడ్ చేయాలనేది. ఈ వాల్యూ అడిషన్ ఆన్సర్ రైటింగ్ ఒక స్కెలిటన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఏది ఎక్కడ పెట్టాలి అంటే బ్రిక్ బై బ్రిక్, ఒక ఇంట్లో పెట్టుకున్నట్టు ఇక్కడ అల్మారా పెట్టాలి, ఇక్కడ షెల్ఫ్ పెట్టాలి, ఇక్కడ టీవీ పెట్టాలని, అలానే ఆన్సర్ రైటింగ్ లో ఎగ్జాంపుల్ ఇక్కడ రాయాలి, ఒక ఫ్యాక్ట్ ఇక్కడ రాయాలని నేను మీకు చూపిస్తాను. బట్ ఇవన్నీ మీ డేటా అనేది మీ బుక్ లో ఒక దగ్గర రాసుకోవాలి. సో దయచేసి ప్రతి స్టూడెంట్ ఈ 3 నోట్స్ మేకింగ్ బుక్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఎందుకు మెయింటైన్ చేయాలంటే దిస్ ఇస్ ద సైంటిఫిక్ వే ఆఫ్ ప్రిపరేషన్. మీరు ఈ స్ట్రక్చర్ ఇవన్నీ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ సక్సెస్ రేట్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ హార్డ్ వర్క్ చేయాల్సిందే ప్రతి స్టూడెంట్. సో నెక్స్ట్ ఎవ్రీ వీక్ మనం చదువుతాం కదా నోట్స్ మేకింగ్. ఆ నోట్స్ మేకింగ్ చదువుతున్నప్పుడు కొంత ఒక స్ట్రాటజీ ఉంది.
ఎలా పడితే మనం అలా చదవకూడదు, దానికి ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే, మీరు ఇప్పుడు మన ఈ వీక్ 10 టాపిక్లు ఇచ్చామనుకో, ఆ 10 టాపిక్ లో మీకు 5 టాపిక్లు బాగా రావచ్చు, 5 టాపిక్లు బాగా రావచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవకూడదు, దానికి ఒక స్ట్రాటజీ ఉంది. సో గ్రీన్ అంటే క్యాన్ ప్రొడ్యూస్ కాన్ఫిడెంట్లీ. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు మస్సాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మౌర్యాస్, ఆర్ట్ అండ్ డాక్స్ మస్సాలు చదువుంటారు, మళ్ళీ దాన్ని చదవకూడదు. సో సెకండ్ డే బుక్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏవైతే మీకు కొంచెం ఎక్కువ సార్లు చదవాలో వాటి మీద ఫోకస్ చేయండి. అంటే నేను చెప్తున్నాను, సో మీరు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో సపోజ్ మనకి 10 టాపిక్స్ ఉన్నాయి, ఈ 10 టాపిక్స్ లో ఒక 5 బాగొచ్చు, అంటే 5 మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు చాలా బాగొచ్చు ఆ 5. ఒక 3 యావరేజ్ గా వచ్చు, ఒక 2 అనేది చాలా వీక్, ఎన్నిసార్లు చదివినా గుర్తున్నట్లేదు. ఇది మీకు తెలియాలి, గుర్తుపెట్టుకోండి, ఇది మీకు తెలియాలి. సిలబస్ లో నాకు ఏమేమి వచ్చు ఏమేమి రావు అనేది తెలియాలి. దీన్ని ఫిల్టర్ అప్రోచ్ అంటారు. ఈ రోజు ఇచ్చిన 10 టాపిక్స్ లో ప్రీ హిస్టారిక్ పీరియడ్స్ ఉంటాయి, చాలా మందికి రాదు అది. ఆ రాందని మీరు ఇక్కడ రాసుకోవాలి, ఎస్ నాకు ప్రీ హిస్టారిక్ పీరియడ్ రాదు అనేది. ఇలాగ డివైడ్ చేసుకొని ఈ రాని ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ప్లస్ రాని ప్లస్ ఇంపార్టెంట్ ఏరియాస్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మళ్ళీ మళ్ళీ వచ్చింది చదవాలని ట్రై చేయకండి దయచేసి, మళ్ళీ మళ్ళీ వచ్చింది చదవాలని ట్రై చేయకండి. ఏవైతే సరిగ్గా రావో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మీకు సరిపోతుంది. సో ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఎలాగైతే నోట్స్ మేకింగ్ ఇంపార్టెంటో 3 టైప్స్ ఆఫ్ నోట్స్ చేస్తారు, టాపిక్స్ లో కూడా మీకు బారాని రానివి బాగా వచ్చినవి బారాని తెలియాలి. వచ్చిన దాని మీద టైం మళ్ళీ మళ్ళీ స్పెండ్ చేసి వేస్ట్ చేయకండి, రాని టాపిక్స్ మీద స్పెండ్ చేయండి, అది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇంకా బాగా ఎక్కువ టైం దయచేసి స్పెండ్ చేయండి. అది నెక్స్ట్. సో నేను అదే చెప్తున్నాను. సో గ్రీన్ అంటే క్యాన్ రీప్రొడ్యూస్ కాన్ఫిడెంట్లీ, రివైజ్ వీక్లీ, రిక్వైర్స్ 1 more రివిజన్. సో రెడ్ వీక్ ఏరియాస్ రిక్వైర్డ్ రీవర్కింగ్. ఇంకోటి కావాలంటే మీకు ఒక టిప్ ఇస్తాను ఇక్కడ సంబంధించింది. ఏవైతే మీకు టాపిక్స్ రాలేదో, కాన్ఫిడెంట్ లేదు, అవన్నీ ఒక దగ్గర రాసుకొని మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, చూసైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకోండి. మీరు స్టడీ హాల్లోనో ఫ్రీ టైంలో కనిపించినప్పుడు ఒకసారి ప్రీ హిస్టారిక్ పీరియడ్స్ లో నాకు పాలియోలిథిక్ నుంచి మెగాలిథిక్ వరకు చెప్పండి, లేకపోతే రైజ్ ఆఫ్ మగధాస్ ఒకసారి చెప్పు. డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డిస్కస్ చేయండి వాళ్ళతో. డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ ఇది, డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్. సో ఏమైతే రాలేదో వాటిని సపరేట్ గా పెట్టి వాటిని తెలుసుకోండి, వాటిని అర్థం చేసుకోండి. ఎందుకు ఇది చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను ఇంత నోట్స్ మేకింగ్ అంటే, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తెలిసిన క్వశ్చన్లే వస్తాయి. తెలిసిన క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎంత బాగా రాయాలి ఆన్సర్, ఇట్ షుడ్ బి అవర్ బెస్ట్ ఆన్సర్. అందరిలో కల్లా మనమే ది బెస్ట్ ఆన్సర్ అనేది రాయడం ఇంపార్టెంట్. అది రాయాలంటే ఇవన్నీ కావాలి, ఇవన్నీ కావాలి, ఇవన్నీ కావాలి. మీరు అన్ని క్వశ్చన్స్ బై హార్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, మెయింటైన్ ఏ డెడికేటెడ్ వాల్యూ అడిషన్ రిజిస్టర్. సో నేను మీకు చెప్పాను కదా, హిస్టరీకి కావాల్సిన వాల్యూ అడిషన్ ఏమి ఉన్నాయి, టైమ్ లైన్స్. సో డిఫరెంట్ కింగ్స్ కి కింగ్డమ్స్ కి టైమ్ లైన్స్ అనేది ఉంటుంది, ఆ టైమ్ లైన్స్ ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంట్రొడక్షన్స్, హిస్టరీలో కన్క్లూజన్స్ ఎలా రాయాలని సపరేట్ క్లాసులు నేను చెప్తాను, ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ లో. యాజ్ ఆఫ్ నా గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి టైమ్ లైన్స్ ఇంపార్టెంట్. మీరు ఏ డిగ్రీ బుక్ అయినా ఓపెన్ చేసి చూడండి, కింగ్డమ్స్ గురించి వాళ్ళ ఆన్సర్ రాసినప్పుడు టైమ్ లైన్స్ మెన్షన్ చేస్తారు, మ్యాండేటరీ. టైమ్ లైన్ ఉందంటే మీకు ప్రొఫెషనల్ హిస్టరీ రైటర్ అన్నట్టు, అప్పుడే ఎవాల్యుయేటర్ ఇంప్రెస్ అవుతాడు. మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్, ఈ రోజు నేను కొన్ని మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్ కూడా తీసుకొచ్చాను, అవి కూడా నేను మీకు చూపిస్తాను. హిస్టోరియన్స్ వ్యూ, అవి కొన్ని చోట్ల అవసరం అవుతాయి, అవి ఎక్కడెక్కడో చెప్తాను. కొటేషన్స్, కీవర్డ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్, దయచేసి కీవర్డ్స్ మీద ఫోకస్ చేయండి, దయచేసి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కీవర్డ్స్, ఎవాల్యుయేటర్ చూసేది కీవర్డ్సే. ప్రతి టాపిక్ కి దాని స్పెసిఫిక్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి, ఆ కీవర్డ్స్ అనేది మీరు తీసుకొని రావాలి. అది మళ్ళీ సపరేట్ గేమ్ చదవాల్సిన అవసరం లేదు, మీరు చదువుతున్నప్పుడే ఎక్కడెక్కడ కీవర్డ్స్ ఉన్నాయో అండర్లైన్ చేసుకోండి. వీలైతే సైడ్ ఒక చోట రాసుకోండి అన్ని కీవర్డ్స్, లేకపోతే మనం అనుకున్న 1 పేజ్ రివిజన్ లో అన్ని కీవర్డ్స్ రాసేయండి, ఎక్కువ ఈ కీవర్డ్స్ బట్టి కొట్టండి.
మీరు యాస్టీస్ ఈ కీవర్డ్స్ ఎగ్జామ్ లో రాయగలిగారు అంటేనే ఎవాల్యుయేటర్ ఇంప్రెస్ అయినట్టే. సో కీవర్డ్స్ అనేది స్పెసిఫిక్ గా బాగా ఫోకస్ చెయ్యండి, అది ఒకటి. సో ఇవి కీవర్డ్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్, అందరూ ఖచ్చితంగా చదవాల్సింది. ఇది ఫస్ట్, ఇది బేసిక్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ నోట్స్ మేకింగ్. ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఏంటంటే మీకు ఒక టాపిక్ రాగానే చెప్పాను కదా, ఆ టాపిక్ సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ రావచ్చో తెలుసుకోవాలి. ప్లస్ ఆ వచ్చే క్వశ్చన్స్ లో కొన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, కొన్ని అనాలిసిస్ ఉంటాయి. సో ఈ రెండు మీరు తెలుసుకోవాలి. కొన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయనేది నేను మీకు చూపిస్తాను డీకోడ్ సిలబస్కి వచ్చినప్పుడు. మన ఎగ్జామ్ లో రెండు ఇంపార్టెంట్, ఫ్యాక్ట్స్ రాయాలి, అనాలిసిస్ రాయాలి. యూపీఎస్సీకి వచ్చినప్పుడు ఎక్కువ అనాలిసిస్ మీద ఫోకస్ ఉంటుంది, కానీ మనకి ఎక్కువ ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ ఉంటుంది. సో కాబట్టి రెండిటి మీద ఎక్కువ ఫోకస్ చెయ్యండి. అనాలిసిస్ అంటే ఏముంటాయి, జనరల్గా ఏంటంటే కాసెస్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, క్రిటికల్ అనాలిసిస్ ఇలా ఉంటుంది. మీకు కింద చెప్పాను కదా, ఆ అశోక ధమ్మ పాలసీ ఉందనుకో, ధమ్మ పాలసీ ఎందుకు ఫెయిల్ అయింది, రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్, లేక దీని యొక్క అలైన్మెంట్స్ ఏంటి, సో ఇలాంటి. సో ధమ్మ పాలసీ ఎందుకు వచ్చింది, కాసెస్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ప్రతి క్వశ్చన్ ఇవి రాసిన అంటే మనం నోట్స్ మేకింగ్ చేసేటప్పుడు ఫ్యాక్ట్స్ నోట్స్ చేసుకోవాలి. ఫ్యాక్ట్స్ అంటే ధమ్మా పాలసీలో ఉన్న ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అవి రాసుకోవాలి, అది ఎప్పుడు వచ్చిందో రాయాలి. అది కాకుండా కాసెస్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, ఇవి కూడా చేసుకోవాలి. సో ఇలాగా టాపిక్ ని మీరు ఫ్యాక్ట్స్ అండ్ అనాలిసిస్ వైజ్ లో డివైడ్ చేసుకొని నోట్స్ మేకింగ్ అనేది మీరు చెయ్యాలి. సో ఇవి నోట్స్ మేకింగ్ సంబంధించి, అంటే రేపు మీరు చేయబోయే క్లాస్కి సంబంధించిన నోట్స్ మేకింగ్ సంబంధించి. అవి కాకుండా ఎక్స్ట్రా పాయింట్స్ ఐ మీన్ రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నేను మీకు ఇంకా ఎక్స్ట్రా నోట్స్ మేకింగ్ ఎలా చేయాలనేది మీకు చెప్తాను. సో ఇన్ బ్రీఫ్ నేను చెప్పేది ఏంటంటే నోట్స్ మేకింగ్ సంబంధించి ప్రతి ఒక్కరు మ్యాండేటరీ సిలబస్ ని డీకోడ్ చేసుకొని, మనం డీకోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి క్వశ్చన్స్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకొని ప్రతి క్వశ్చన్స్ కి క్లియర్ ఆన్సర్ రైటింగ్ అనేది చెయ్యాలి. ఈ నోట్స్ మేకింగ్ కూడా ఒకటి మాస్టర్ నోట్స్ అయి ఉండాలి మ్యాండేటరీ, ఇంకొకటి 1 పేజీ నోట్స్. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ లో కూడా చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో హరీ. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి వాల్యూ అడిషన్ నోట్స్, సపరేట్ వాల్యూ అడిషన్ నోట్స్ మీరు మెయింటైన్ చేయాలి. అన్ని డయాగ్రామ్స్ ఒక దగ్గర, అన్ని ఇన్స్క్రిప్షన్స్ ఒక దగ్గర, అన్ని బుక్స్ ఒక దగ్గర, అన్ని కీవర్డ్స్ ఒక దగ్గర, అట్లా ఒక సపరేట్ వాల్యూ అడిషన్ బుక్ మెయింటైన్ చేయాలి. మీరు వెళ్ళండి 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఒక ర్యాండమ్గా వద్దు, సైంటిఫిక్ వేలో మీరు ఆర్గనైజ్డ్గా ఉండండి మీ లైఫ్లో కూడా. అందులో సపరేట్ వాల్యూ అడిషన్ బుక్ ఒకటి మెయింటైన్ చేయండి, దయచేసి 3 బుక్స్ మెయింటైన్ చేయండి అందరూ. సో ఇవి, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చదివేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి, వచ్చిన క్వశ్చన్స్ రాని క్వశ్చన్స్, నోన్ అండ్ అన్నోన్ ని నీట్ గా డివైడ్ చేసుకొని అన్నోన్ ఏరియాస్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అన్నోన్ ఏరియాస్ లో ఎలా ఫోకస్ చేయాలనేది క్లియర్ గా చూసుకోండి. సో ఇది ఇంపార్టెంట్ నోట్స్ మేకింగ్ సంబంధించి. నా నోట్స్ కూడా నేను మీకు ఫర్దర్ క్లాసెస్ లో చూపిస్తాను. అది నోట్స్ మేకింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక అడగండి, మెసేజ్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. మళ్ళీ తర్వాత మనం ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాము. తర్వాత డీకోడ్ సిలబస్ నేను 20 డయాగ్రామ్స్ షేర్ చేశాను ఈ ఫస్ట్ యూనిట్ గురించి. ఆ డయాగ్రామ్స్ నేను మీకు చూపిస్తాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డయాగ్రామ్ నేను ఎలా చేశాను అనే డయాగ్రామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాప్స్ కూడా షేర్ చేయడం జరిగింది, అన్ని మ్యాప్స్ మీకు. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డౌట్స్ ఏమైనా ఉంటే మీరు టెక్స్ట్ చేయండి ఈ నోట్స్ మేకింగ్ సంబంధించి. ఒక డౌట్ అందరూ అడుగుతున్నారు, నేను మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ సోర్సెస్ ఫాలో కావాలా అంటే నేను ఒకటే చెప్తాను. సో నేను ఒకటే చెప్తాను మీ అందరికి, నేను నోట్స్ మేకింగ్ కి మీరు ఆల్రెడీ ఏదైతే సోర్సెస్ ఫాలో అవుతున్నారో ఆ సోర్సెస్ యూస్ చేసుకునే నోట్స్ మేకింగ్ చేయండి. నోట్స్ మేకింగ్ అంటే మాన్యువల్ గా రాయడం కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. నా నోట్స్ లో ఓన్లీ 10 to 20% మాన్యువల్ గా రాశాను. చాలా వరకు నాకు ఒక బుక్ నచ్చింది, నితిన్ సింగానేలో మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నచ్చింది, నేను ఇంకోటి చదవలేదు, జస్ట్ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్
ఆ జిరాక్స్ తీసుకొని వచ్చేసి ఆ జిరాక్స్ ని నా బుక్ లో యాడ్ చేసుకున్నాను స్పైరల్ బైండింగ్ బుక్ ఫార్మాట్ లో. నాకు ఇంకో దాంట్లో నచ్చింది, నేను అది కూడా జిరాక్స్ తీసుకుని నా దాంట్లో పెట్టుకున్నాను నేను. కొన్ని టెక్నాలజీ. సో ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లౌడే, చాట్ జీపీటీ ఎక్స్ట్రాడినరీ నోట్స్ ఇస్తుంది. మీకు ఏదైనా టాపిక్ కి మీరు ఎక్కడ సాటిస్ఫై కావాలంటే డైరెక్ట్ క్లౌడే కొట్టండి, ది బెస్ట్ నోట్స్ వస్తుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది. నేను చదివినప్పుడు నితిన్ సింగ్ అని లాస్ట్ లో ఒక పేజ్ చదివేవాడిని, మిగతా అనాలిసిస్ నేను ఓన్ గా రాసుకున్నాను. కానీ ఈ రోజు క్లౌడ్ ఎగిస్తే మంచి ఆన్సర్ ఇస్తుంది. మీ టైం చాలా అంటే చాలా సేవ్ అవుతుంది మీరు కానీ ఇది యూస్ చేసుకున్నారంటే. మీరు కానీ దీన్ని కానీ క్లౌడ్ కానీ యూస్ చేసుకున్నారంటే మీ అసలు యాక్చువల్లీ చాలా టెక్స్ట్ బుక్స్ కంటే అవి బాగున్నాయి. కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం. కరెక్ట్ ప్రాంప్ట్ అంటే క్వశ్చన్స్ ఏదో డీకోడ్ చేస్తుందని కరెక్ట్ గా మీరు ఇస్తే మంచి ఆన్సర్ ఇస్తుంది. దాన్ని యూస్ చేసుకున్నా మీకు సరిపోతుంది. జస్ట్ దాన్ని ప్రింట్ తీసుకోండి, ప్రింట్ తీసి ఒక్కొక్కటి ఆర్డర్ లో పెట్టుకోండి, ఒక ఫైల్ లాగా పెట్టి అన్ని కలిపి స్పైరల్ చేసుకోండి, మీకు సరిపోతుంది. సో ఎస్, మీకు అన్ని నోట్సెస్ నేను పీపీటీ అన్ని నోట్సెస్ మీకు నేను షేర్ చేస్తాను. హౌ టు యూజ్ దిస్ నోట్స్ ఫర్ ప్రిలిమ్స్ సార్, ఆర్ ఎల్స్ కెన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ సపరేట్లీ ఫర్ ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్కి వచ్చేసరికి చాలా వరకు ఫ్యాక్ట్స్ వస్తాయండి, చాలా వరకు ఫ్యాక్ట్స్ వస్తాయి. ఆ ఫ్యాక్ట్స్ అనేది మీకు లూసెంట్ బుక్లు అన్ని ఆర్డర్లో ఉంటాయి, అందులో చదువుకోవచ్చు. లేదన్నా కూడా ఏంటంటే మీరు మెయిన్స్ అవుతున్నప్పుడే ఏవైతే ప్రిలిమ్స్ ఏరియా బిట్స్ ఉంటాయో వాటిని సపరేట్గా మీరు ఎక్కువ ఫోకస్ చేయండి చదివేటప్పుడే. వాటికి సంబంధించిన నోట్స్ కొంచెం పక్కన చేసుకోండి కావాలంటే, మళ్ళీ ఎక్కువ కూడా అవసరం లేదు, అవే వస్తాయి. కాకపోతే ఇంకొంచెం డెప్త్ వన్ లైనర్ బుక్స్ ఉంటాయి, చెప్పాను లూసెంట్ లాంటి వన్ లైనర్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్ తీసుకుని అది చదివిన 90% అయిపోతాయి. ఇన్ఫాక్ట్ మీరు ప్రిలిమ్స్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అనేది చదివారంటే మెయిన్స్ అద్భుతంగా రాస్తారు ఆన్సర్స్. ఎందుకంటే ఎనాలిసిస్ అందరు రాగలుగుతున్నారు ఈ రోజుల్లో, ఫ్యాక్ట్స్ ని తీసుకొని రావడం స్ట్రగుల్ అవుతున్నారు. సో నా దృష్టిలో ప్రిలిమ్స్ మీకు కావాలి లూసెంట్ బుక్ ఉంటుంది, అది తీసుకొని చదువుకోండి. ప్లస్ మెయిన్స్ చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రిలిమ్స్ ఏరియాస్ లో క్వశ్చన్స్ రాగలవో దాన్నే చూసుకోండి. ప్రిలిమ్స్ కి ఏమి అంత సపరేట్ గా నోట్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ వన్ లైనర్ బుక్స్, ఎస్ఎస్సివి ఇట్లాంటి లూసెంట్ బుక్స్ చాలా వచ్చాయి. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ దట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏంటంటే ఇట్స్ యూనిక్, ఇది అందరు రాయలేరు. అది రాయాలంటే మనం మంచి నోట్స్ చేసుకోవాలి, దాన్ని బాగా బై హార్ట్ చేసుకొని రాయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకా ప్రిలిమ్స్ ఎలా బాగా చేయాలని నేను ముందు ముందు చెప్తాను క్లాసెస్. దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ డే క్లాస్. నేను అదే అంటున్నాను, కొంచెం మీరు ఓపిక పట్టండి, ఫస్ట్ డే క్లాస్. ముందు ముందు మీరు చదివిన ప్రిలిమ్స్ ఏదైతే బుక్స్ ఉన్నాయో దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కువ స్ట్రెస్ లేకుండా తక్కువ ఎఫర్ట్ తో ఎలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలో కూడా చెప్తాను. దట్స్ టైం ఉంది, విల్ గో అహెడ్. ఎస్, మాస్టర్ నోట్స్ అంటే నార్మల్ నోట్స్ అంటే ఎస్ నార్మల్ నోట్స్. మాస్టర్ నోట్స్ అంటే నార్మల్ నోట్స్. ప్రతి టాపిక్ కి మీరు ఏవైతే నోట్స్ చేసుకున్న అదే మాస్టర్ నోట్స్. అది సో సీనియర్ సార్ ఆన్లైన్ దొరకట్లేదు అంటే ఆఫ్లైన్ లో అయితే అశోక్ నగర్ లో అయితే ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే ఉన్నాయి సీనియర్ సార్, మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎనీ శాంపుల్ నోట్స్, ఎస్ నా నోట్స్ నేను మీకు షేర్ చేస్తాను సూన్. యాక్చువల్ అది మా ఇంటి దగ్గర ఉంది, నేను అది ఇమేజెస్ తీసుకొని పంపించాలి, అది చూసినా మీకు అర్థమవుతుంది నోట్స్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఏ పెన్ వాడాలి అని మీరు అడుగుతున్నారు. సో దానికి సంబంధించి నా ఒపీనియన్, దిస్ ద లాస్ట్ క్వశ్చన్ ఐఎమ్ టేకింగ్. నెక్స్ట్ సెషన్కి వెళ్తాను, ఆ తర్వాత మళ్ళీ మొత్తం అయినాక మళ్ళీ మీరు డౌట్స్ ఉంటే మళ్ళీ అడుగుతారు లాస్ట్ లో. ఏ పెన్ వాడాలని అడుగుతున్నారు. ఎగ్జామ్ లో అయితే జెల్ పెన్ వాడకూడదు, నేను రికమెండ్ కూడా చేయను. బాల్ పెన్స్ మస్తు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, దయచేసి అది తెచ్చుకోండి. డోంట్ టేక్ రిస్క్ ఇన్ ద ఎగ్జామ్. అనవసరంగా రిస్క్ తీసుకొని మీరు స్ట్రెస్ తీసుకోకండి, ఎవరైనా మళ్ళీ ఇష్యూ అయితే ప్రాబ్లం వస్తుంది. హౌ మెనీ టైమ్స్ వీ షుడ్ రివైజ్ దిస్ వన్ పేజర్ నోట్స్ అనేది మీకు రావాలి, ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి. ఎప్పుడు అడిగినా చూడకుండా అడిగినా చెప్పే పరిస్థితికి మీరు వెళ్ళాలి. ఇప్పుడు నాకు కనిపించి మీకు మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పమన్నాను, లేకపోతే మీకు నేను 1 minute టైం ఇస్తాను చూసుకొని రండి అనేసి. చూసుకొని వచ్చి వెంటనే నాకు మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చెప్పే పరిస్థితికి మీరు వెళ్ళాలి, అన్నిసార్లు రివైజ్ చేయాలి. అది డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్. ఎందుకు సార్ ఇన్నిసార్లు రివైజ్ చేయమంటున్నారంటే ఎగ్జామ్ లో మీకు 12 minutes టైమే ఉంటుంది. 12 minutes టైంలో మీరు గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయాలి, వాల్యూ అడిషన్ మ్యాప్స్ అన్ని వేయాలి, ప్లస్ అన్ని బై హార్ట్ చేయాలి. దట్ ఈస్ నాట్ దాట్ మచ్ ఈజీ యాజ్ వేర్ ఎక్స్పెక్టింగ్. సో అవి ఫర్దర్ క్వశ్చన్స్ ఐ విల్ టేక్ నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ అయినాక లాస్ట్ లో. సో ఎగ్జామ్ లో వైట్ పేపర్ ఉంటుంది,
నాట్ రూల్ పేపర్. విల్ డిస్కస్. ఒక 12:02 అయింది. 12:05కి నెక్స్ట్ డీకోడ్స్. సో బ్రేక్ అయిపోయి మళ్ళీ వచ్చాము. స్టార్ట్ చేద్దామా? ఎవరైనా మెసేజ్ చేస్తారా? స్టార్ట్ చేద్దాము. ఓకే, డన్. యాక్చువల్లీ ఇది ఒక్క వీక్ కొంచెం బేసిక్స్ అన్ని ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ నేను హాఫ్ అన్ అవర్లో సెషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటే ఇంకో హాఫ్ అన్ అవర్ అవుతుంది. తర్వాత లాస్ట్లో మీకు ఉన్న డౌట్స్ అని నేను తీసుకుంటాను. సో దయచేసి అన్ని డౌట్స్. సో డీకోడెడ్ సిలబస్ నేను గ్రూప్లో షేర్ చేశాను, అన్ని డాక్యుమెంట్స్. కొంతమంది ఏమైనా లేట్గా జాయిన్ అయి ఉండొచ్చు. జాయిన్ అయినా మీకు నేను పంపిస్తాను, డోంట్ వరీ. మీకు ఏదైనా కావాలి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేదా శైలేష్ ఉంటాడు, శైలేష్కి అయినా మెసేజ్ చేయండి, కోఆర్డినేట్ చేస్తాము. అది కాకుండా కూడా నేను మీ మనీ లా ఎక్సలెన్స్ లో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను అన్ని. అందులో కూడా మీరు తీసుకోవచ్చు, చూడొచ్చు. సో ఎస్, ఇప్పుడు మనము స్టార్ట్. ఈ రోజు ఏదో సిలబస్ ఉందో ఆ సిలబస్ సంబంధించింది మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ 1 సంబంధించి మనం చూద్దాము. సో ఫస్ట్ మన టాపిక్. సో ఒకటి చెప్తున్నాను స్టూడెంట్స్, అందరూ గుర్తుపెట్టుకోండి, సిలబస్ మీరు బై హార్ట్ చేయాలి. సిలబస్ ని బై హార్ట్ చేయాలి. సిలబస్ లో ఏ టాపిక్ ఎప్పుడు అయినా గుర్తు రావాలి. వెంటనే చాప్టర్ 3 సిలబస్ అంటే చెప్పగలగాలి. ఎందుకు ఇది అంటున్నానంటే, రేపు మీరు పాలిటీ, ఎకానమీ చదువుతున్నప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ కానీ, ఎందుకంటే ఏ టాపిక్ చూసినా దానికి సంబంధించి ఇది మన సిలబస్ లో ఉందా లేదా ఐడెంటిఫై చేయగలగాలి. ట్రెండింగ్ ఇష్యూస్ ని మీరు అర్థం చేసుకోగలగాలి. సో సిలబస్ ని అర్థం చేసుకోండి. సో అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా. నా ఒపీనియన్ లో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కాదంటే దయచేసి అర్థం చేసుకోండి, చదవద్దని అయితే కాదు. దాని మీనింగ్ చదవద్దని కాదు. బట్ ఫస్ట్ ఏంటంటే ప్రయారిటీ ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. ఆ ఒపీనియన్ లో నేను చెప్తున్నాను. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా అంత ఇంపార్టెంట్ కాదు. నేను చాలా ఎక్కువ డీకోడ్ చేశాను, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఎక్కువ డీకోడ్ చేయడం జరిగింది. కానీ అవంత ఇంపార్టెంట్ కాదు. ఎవరికైతే టైం ఉంటుందో వాళ్ళు చదవండి దీనికి సంబంధించింది. ఎవరికైతే టైం ఉంటుందో వాళ్ళే చదవండి. ఇది ఏమి లేదు, దిస్ ఈస్ జస్ట్ ఏ బై హార్టింగ్ టాపిక్. జస్ట్ బై హార్టింగ్ టాపిక్స్. మనకి డిఫరెంట్ ప్యాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్, ఐరన్ ఏజ్, మెగాలిథిక్ అని ఉన్నాయి. వీటికి సంబంధించినవి ఏమేమి చదవాలి అని చూసామంటే ప్రతి టాపిక్ కి సంబంధించింది మీకు తర్వాత ఈ వీడియో కూడా నేను మీకు మీ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. ఎవరైతే కావాలో మళ్ళీ కూడా వినొచ్చు. రికార్డెడ్ వీడియో కూడా మీకు నేను ఇస్తాము, డోంట్ వరీ. సో ప్యాలియోలిథిక్ సంబంధించింది ప్రతిదీ, దానికంటూ ఒక ఇంట్రొడక్షన్. మీకు ఎలా ఇంట్రొడక్షన్స్ రాయాలో నేను మళ్ళీ మీ క్లాస్లో నేను చెప్తాను. వాటికి సంబంధించిన మ్యాప్, టైం పీరియడ్, అంటే ఒక ఎగ్జామ్లో వీటికి మీరు రాయాల్సింది టైం పీరియడ్, ఏమేమి టూల్స్ ఉంటాయి ఆ టైం, ఎక్కువ ఇంపార్టెంట్ టూల్స్ అక్కడ, ఏమేమి ఫాజిల్స్ దొరికాయి, కొన్నిటికి సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు చూసుకోవాలి. ప్రతి టాపిక్ కి వీటికి సంబంధించిన చూడాలి. ఇవి ప్యూర్ ఫ్యాక్ట్స్, గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్స్ అనాలిసిస్ వేరు, ఇది ప్యూర్ ఫ్యాక్ట్స్ సంబంధించిన క్వశ్చన్. కొంతమంది ఎగ్జామ్ లో నన్ను సార్ ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అనలిటికల్ క్వశ్చన్స్ వస్తాయి, ఏది రాయాలి సార్ అని అడుగుతారు చాలాసార్లు నన్ను స్టూడెంట్స్. ఒకటే ఆన్సర్, ఫ్యాక్ట్స్ రాయండి. ఎందుకు అంటే ఎవాల్యుయేటర్కి ఫ్యాక్ట్స్ ఎక్కువ తెలుసు, ఎనాలిసిస్ ఎవరికి రాదు ఎవాల్యుయేటర్స్ కి. కాబట్టి దయచేసి ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయండి, బై హార్ట్ చేయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని డీప్కి వెళ్ళాలని ట్రై చేయకండి. ఏవైతే కావాలో అంతవరకే చూసుకోండి. సో మ్యాప్స్ లోనే సైట్స్, ఏ సైట్ లో ప్యాలియోలిథిక్ ఉంది, ఏ సైట్ లో మెసోలిథిక్ ఉంది అనేది కూడా ఉంటుంది. అవి కూడా చూసుకోండి, మీకు సరిపోతుంది అన్నమాట దీనికి సంబంధించింది. ఇక్కడ రాక్ ఆర్ట్ బీమ్ బెట్ అది కొంచెం ఇంపార్టెంట్, అదేమైనా కాండి చూసుకోండి. కొన్నిసార్లు ప్రిలిమ్స్ లో అడుగుతారు. ఇది ప్రీ హిస్టారిక్ లో పెయింటింగ్స్ గురించి ప్రిలిమ్స్ లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నేను ఇప్పటి వరకు రాసిన ఎవ్రీ ఇయర్ ఇందులో నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ లేదు, ఎందుకు అర్థం కాదు. అంత ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అసలు మీరు
రిస్క్ తీసుకోకూడదు. ఎండ్ టు ఎండ్ చదవాలి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి, ఎండ్ టు ఎండ్ చదవాలి. మీరు ఏవైతే స్టాండ్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతుంది, నేనైతే సినే బుక్ ఫాలో అయ్యాను, కొన్ని మిస్సింగ్ టాపిక్స్ తెలుగు అకాడమీ చదువుకున్నాను. ఇవి కాకుండా మీకు కావాలంటే మంచి మంచి ఆంథ్రోపాలజీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అది కొంచెం డీటెయిల్ గా ఉంటుంది. ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది. ఎక్కడ మీకు దానికి ఆన్సర్ దొరకట్లేదు అంటే దయచేసి మీరు చాట్ జీపీటీ ఆర్ క్లౌడ్ కొట్టండి, అందులో మీకు ఆన్సర్ వస్తుంది. అవి సో ఫస్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది మొన్న ఎగ్జామ్ లో కూడా అడిగారు, జోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సిటీస్ ఎక్కడ ఉన్నాయి, నార్త్ ఏముంది, ఈస్ట్ ఏముంది, వెస్ట్ ఏముంది అని అడిగారు. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ కూడా, మ్యాప్ కూడా నేను తీసుకొచ్చాను, అది మీకు చూపిస్తాను. సో మేజర్ సిటీస్ ఊరికే పెట్టాను నేను. సో ఇంపార్టెంట్ టౌన్ ప్లానింగ్, స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్, సొసైటీ అండ్ రిలీజియన్, ఎకానమీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇవి హిస్టరీలో ప్రతి క్వశ్చన్ ఉండే డైమెన్షన్స్. ఇవి హిస్టరీలో ప్రతి క్వశ్చన్స్ లో ఉండే డైమెన్షన్స్ ఇవి. ఈ డైమెన్షన్స్ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాలి. సో ఇవి మిగతావన్నీ నేను ఇక్కడ సైడ్ అని పెట్టింది బ్రీఫ్ గా. సో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంటర్నల్ ఫారిన్ ట్రేడ్ లో మెసోపోటోమియా, పెర్షియన్ లింక్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏముంటాయి, గ్రేట్ బాత్, సీల్స్, బ్రాంజ్ డాన్సింగ్ అని ఊరికి కొన్ని పెట్టాను. అవి కాకుండా కూడా చాలా ఉంటాయి. ఇవైతే ఖచ్చితంగా కవర్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాను. ఇప్పుడు మీరు నోట్స్ చేసుకున్నప్పుడు నీట్ గా నోట్స్ చేసుకోండి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మీకు ఏదైతే బుక్ లో ఉందో యాస్టిస్ మంచి బుక్ దొరికితే దాన్ని యాస్టిస్ మీరు జిరాక్స్ తీసి పెట్టుకోండి. సపోజ్ నితిన్ సింగ్ అని చాలా బాగుంటుంది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో దానికి ఫస్ట్ గ్రేట్ బాత్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, పోటరీ, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోద్ది. అది నెక్స్ట్ డిక్లైన్ థీరీస్ ఉంటాయి, డిఫరెంట్ థీరీస్. అవి లెగసీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇప్పటికి ఏమి ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఆ టౌన్ ప్లానింగ్ అవ్వచ్చు కానీ, లేకపోతే అప్పట్లో ఉమెన్ వాడే బీట్స్ కానీ, పోటరీ మేకింగ్, అవన్నీ ఇప్పటికీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. శివ, లార్డ్ శివ, అప్పట్లో పశుపతి పేరు మీద ఉండేది, ఇప్పుడు లార్డ్ శివ అని మనం కొలుస్తున్నాము. అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా అడిగేశారు ఎగ్జామ్ లో. టౌన్ ప్లానింగ్ కూడా అడిగారు క్వశ్చన్. ఈసారి ఏమేమి రావచ్చు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రావచ్చు, లేకపోతే సోషియో రిలీజియస్ కండిషన్స్ కూడా అడగచ్చు. కాబట్టి ఏది లైట్ తీసుకోకండి, మొత్తం చదవండి. మీకు శాంపుల్ ఆన్సర్ రైటింగ్ నోట్స్ మేకింగ్ ఎలా ఉంటుందో నేను మీకు తర్వాత నేను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో నేను మీకు చూపిస్తాను, అంటే నాది ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ వేదిక్ సొసైటీ. వేదిక్ సొసైటీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మూడు టాపిక్స్. ఒకటి ఎర్లీ వేదిక్ పీరియడ్, దానికి సంబంధించిన పాలిటీ, సొసైటీ, ఎకానమీ, రిలీజియస్ కండిషన్స్. సేమ్ లేటర్ వేదిక్ పీరియడ్ లో కూడా మళ్ళీ పాలిటీ, సొసైటీ, ఎకానమీ, రిలీజియస్ కండిషన్స్. నెక్స్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ వర్సెస్ లేటర్ వేదిక్ పీరియడ్, ప్లస్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇదే ఇంపార్టెంట్. ఈ మూడు చదివితే సరిపోద్ది అనమాట. ఈ మూడు చదవండి సరిపోద్ది. వీటికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా నేను పీడిఎఫ్ షేర్ చేశాను, అవి కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ప్రీమోరియన్ పీరియడ్ లో మనకి మహాజనపదాస్ ఉన్నాయి, జైనిజం, బుద్ధిజం అండ్ రైజ్ ఆఫ్ మగధాస్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, జైనిజం అండ్ బుద్ధిజం. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి దీని మీద కూడా, జైనిజం అండ్ బుద్ధిజం మీద కూడా. సో ఈ జైనిజం అండ్ బుద్ధిజం కూడా అన్ని డైమెన్షన్స్ కవర్ చేసుకొని వెళ్తే వెరీ మచ్ ఇంపార్టెంట్ మనకి. సో ఫస్ట్ మహాజనపదాస్. మహాజనపదాస్ అనేది మోస్ట్లీ స్టాటిక్ క్వశ్చన్. హిస్టరీలో ఎక్కువ స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఇది ఒక స్టాటిక్ క్వశ్చన్. సో జస్ట్ వాటి యొక్క లొకేషన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, సోషల్ రిలీజియస్ కండిషన్స్ ఏమున్నాయి అవి చూసుకోండి సరిపోద్ది. ఈ గణాసాన్ సంఘాస్ ఎందుకు పెట్టారంటే కొంచెం ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాల్సి వస్తుంది మహాజనపదాస్లో అనేసి పెట్టాను. సో ఒకటి ఇంపార్టెంట్ మనం అనుకున్నది జైనిజం అండ్ బుద్ధిజం. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ రావచ్చు అసలు జైనిజం అండ్ బుద్ధిజం, ఇది రీజన్స్ ఒకసారి అడిగారు ఆల్రెడీ క్వశ్చన్. ఈసారి స్ప్రెడ్ అండ్ డిక్లైన్. సో ఎలాగ స్ప్రెడ్ అయింది అక్రాస్ ఇండియా అండ్ వరల్డ్, ఆ తర్వాత ఎలా డిక్లైన్ అయింది అనేది మీరు చేసుకోవాల్సింది, నోట్స్ చేసుకోవాలి, బాగా చదవాలి. నెక్స్ట్ ఫిలాసఫీ. ఇది మొన్న అడిగిన క్వశ్చన్, ఫిలాసఫీ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఆల్రెడీ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇవి కాకుండా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో కూడా వస్తాయి మనకి. కాబట్టి జైనిజం అండ్ బుద్ధిజం డెఫినెట్ గా బాగా చదవండి. బాగా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంత ఇంపార్టెంట్, నెక్స్ట్ జైనిజం అండ్ బుద్ధిజం ఇంపార్టెంట్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి చాయిస్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ లో జస్ట్ ఇంపార్టెన్స్ చదివితే కూడా చాలా అయిపోతుంది.
మీరు 15 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చదువుకొని వెళ్తే అంటే ఒక 50 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని మీరు చదువుకొని వెళ్తే ఖచ్చితంగా 10 నుంచి 12 వస్తాయి. ఇప్పుడు మీకు చెప్పిందండి ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం అని చెప్పాను కదా, అలా మీరు చదువుకొని వెళ్ళినా నేను లాస్ట్ లో కూడా చెప్తాను మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది. 10 నుంచి 12 వస్తే జస్ట్ ఇమాజిన్ 15 క్వశ్చన్స్ లో 10 నుంచి 12 బాగా రాస్తే, బాగా రాయడం అంటే మంచి ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్, వాల్యుయేషన్, డయాగ్రామ్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, 3 pages, ది బెస్ట్ మార్క్స్ ఆల్మోస్ట్ అంటే ఒక 90 మార్క్స్ రఫ్లీ అరౌండ్ ఒక 80 to 90 మార్క్స్ మీకు ఇక్కడే వస్తాయి. ఎలాగో టైం లాస్ట్ కన్స్టెంట్ అయింది కాబట్టి 1-2 క్వశ్చన్స్ డైల్యూట్ అవుతాయి. అవి డైల్యూట్ అయినా ఇక్కడ వచ్చిన మీరు హైయెస్ట్ ఇంపాక్ట్, మీరు ది బెస్ట్ మార్క్స్ వస్తాయి, ఈజీగా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సో ఇలాగా ఇంపార్టెంట్ ఏరియాస్ అయితే వాటిని ఐడెంటిఫై చేసి వాటి గురించి మంచి నోట్స్ చేసుకొని డీప్ గా చదవాలి, అదే ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే, సార్ నేను రేపే బెస్ట్ నోట్స్ రావాలన్నట్టు మీరు ఆలోచించకండి. మిస్టేక్స్ అవుతాయి. నేను ఎందుకు ఉండేది, మీరు చేసే మీ నోట్స్ నాకు పంపిస్తే నేను మీకు రెక్టిఫై చేసి చెప్తాను, ఇవి చేయండి అనేసి. ఎందుకంటే అన్నిటికీ టైం పడుతుంది. జస్ట్ అండర్స్టాండ్, గ్రోత్ కి టైం పడుతుంది. డోంట్ ఎక్స్పెక్ట్ ఈ రోజే నేను అంతా బెస్ట్ చేయాలని మీరు కోరుకోకండి. అంతా బెస్ట్ చేసే పని అయితే నేను ఒక క్లాస్ చెప్తేనే మీకు సరిపోద్ది. దానికోసం నేను ఇయర్ లాంగ్ లేదా అప్ టు మెయిన్స్ వరకు నేను షెడ్యూల్ వేసి ఎక్స్ప్లెయిన్ క్లాసులు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అది అర్థం చేసుకొని గివ్ టైం, ఓపిక పట్టండి, అన్ని ఇంప్రూవ్ అవుతాయి. కాదు హార్డ్ వర్క్, వితౌట్ హార్డ్ వర్క్ ఏది రాదు. నేను ఎన్ని టిప్స్ చెప్పినా మీరు వర్క్ చేయకపోతే దెర్ ఇస్ నో యూస్. నెక్స్ట్ రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధస్, వెరీ మచ్ ఇంపార్టెంట్. రీజన్స్ ఫర్ రైజ్ ఆఫ్ మగధస్ ఇది చదువుకోండి. సో నెక్స్ట్ ఫారిన్ ఇన్వేషన్స్ ఎప్పుడు అడగలేదు క్వశ్చన్స్, బట్ చూసుకోండి. ఫారిన్ ఇన్వేషన్స్, ఫారిన్ డైనాసిటీస్ యాక్చువల్లీ ఇక్కడ కొంచెం మిస్ అయింది. మీరు కుషాన్స్ ఇవి చదవాలి ఎక్కువ. కుషాన్స్, శాకాస్, ఏవైతే ఆ టైంలో పార్థియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి చూసుకోండి. అందులో కుషాన్స్, సుంగా డైనాసిటీ మన సిలబస్ లో కూడా ఉంది, అదని ఎలాగో మనం చూస్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ ఇంపార్టెంట్. మౌర్యన్ ఎంపైర్ లో ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్ అందరూ నన్ను అడుగుతున్నారు, సార్ ఒక్కొక్క డైనాసిటీ గురించి నేను ఏం చదవాలి సార్ అని అడుగుతున్నారు క్వశ్చన్స్. ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఇంపార్టెంట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ అయితే కొన్ని డైనాసిటీస్ కి ఇంపార్టెంట్, అసలు ఇది ఇంపార్టెంటే కాదు. సిలబస్ లో మనకి క్లియర్ గా చాలా చోట్ల సోషో ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ అని మెన్షన్ చేస్తున్నారు. సో కాబట్టి దయచేసి మీరు వాటి మీదే ఫోకస్ చేయండి. ఏవైతే మెన్షన్ చేశారో వాటి మీదే మీరు ఫోకస్ చేయండి. మెన్షన్ చేయని వాటి మీద అస్సలు ఫోకస్ చేయొద్దు. సో అది మౌర్యన్ ఒక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి పాలిటీలో కూడా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. పాలిటీలో కూడా మనకి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి అక్కడ ఎలాగో మనం చదవాలి. ప్లస్ ఇక్కడ కూడా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు బేసిక్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఇండియా. కౌటిల్య, ఎస్పెషల్లీ కౌటిల్య కాంట్రిబ్యూషన్ కాబట్టి దీనికి అడ్మినిస్ట్రేషన్, సొసైటీ, ఎకానమీ, సో ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఇంపార్టెంట్. లిటరేచర్, ఇక్కడ లిటరేచర్ మెన్షన్ చేయలేదు, లిటరేచర్ కూడా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఎందుకు సార్ మెగస్థనీస్ రాశారు అంటే, మనకి ఫారిన్ ట్రావెలర్స్ లో ఉంది. ఆ ఫారిన్ ట్రావెలర్స్ లో మెగస్థనీస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఎలాగో మనం చదవాలి. ఆయన యొక్క టైం పీరియడ్ మౌర్యన్స్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, వాల్యూ అడిషన్ లో భాగంగా ఫారిన్ ట్రావెలర్స్ గుర్తుపెట్టుకోండి. ఫారిన్ ట్రావెలర్స్ డిఫరెంట్ డైనాసిటీస్ గురించి ఏం చెప్పారు ఇంపార్టెంట్, అవి మనం ఎగ్జామ్ లో రాయాలి. సపోజ్ సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ మౌర్యన్స్ అడిగినప్పుడు మెగస్థనీస్ మౌర్యన్ సొసైటీ గురించి ఏం చెప్పాడు అది ఖచ్చితంగా రాయాలి మనం. అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఇలాంటి ఫారిన్ ట్రావెలర్స్ ఏం చెప్పారు మీకు తర్వాత ఇంకా ఎక్కువ అవుతారు. ఫారిన్ ట్రావెలర్స్ మనకి ఢిల్లీ సుల్తానేట్స్, ముఘల్, కాకతీయస్ వచ్చిన ఎక్కువ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమేం చెప్పారు, నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్పారు వీళ్ళ గురించి అనేది, అదే వాల్యూ అడిషన్. ఒకటేంటంటే ఆ వాల్యూ అడిషన్ కలెక్ట్ చేయాలి, రెండేంటంటే ఎగ్జామ్ లో సరిగ్గా రాయాలని, అంటే చూపించాలి. అరే బాబు నేను ఒక వాల్యూ అడిషన్ రాసాను చూడండి రా అని వాళ్ళకి తెలియచేయాలి మనం. అప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మెగస్థనీస్. నెక్స్ట్ ఇంకోటి అశోక దమ్మ, ఇది ఒకటి చదువుకోండి. ఇందాక చెప్పినట్టు అశోక దమ్మకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎందుకు వచ్చింది అశోక దమ్మ, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఫీచర్స్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి అనే 3 మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ మౌర్యస్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మెన్షన్ చేశాను నేను. నెక్స్ట్ కుషాన్స్, ఇంపార్టెంట్. కుషాన్స్ వస్తే ఎస్పెషల్లీ కనిష్క కాంట్రిబ్యూషన్ ఒకటి మనం ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ చూడండి. నెక్స్ట్ మనకి శాతవాహనస్. సో శాతవాహనాస్ మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియన్ హిస్టరీలోను ఏపీ హిస్టరీలో ఓవర్ ల్యాపింగ్ టాపిక్స్ ఉన్నాయి. ప్లీజ్ రిమెంబర్, ఓవర్ ల్యాపింగ్ టాపిక్స్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, శాతవాహనాస్ ఇక్కడ పోతే ఏపీ హిస్టరీలో వస్తుంది డెఫినెట్ గా. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కాకపోతే అక్కడ వస్తుంది. మీరు ఇక్కడ శాతవాహనాస్ చదివారు అంటే అక్కడ కూడా మీరు కవర్ చేసినట్టే. గుర్తుపెట్టుకోండి, శాతవాహనాస్ ఇక్కడ చదివారంటే అక్కడ కూడా చదివినట్టే. ఇక్కడ మిస్ అయితే క్వశ్చన్ అక్కడ వస్తుంది. కాబట్టి శాతవాహనాసు, సోషో ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చదవండి. ఈ విధంగా స్మార్ట్ గా లింక్ చేయడం వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏమేమి టాపిక్స్ ఎక్కడ ఓవర్లాప్ అవుతుందో చూసుకోవడం. సో ఇక్కడ అయితే క్వశ్చన్ అక్కడ వస్తుంది, ఓకే ఇక్కడ చదవాలి, ఖచ్చితంగా దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాలనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో శాతవాహనాస్ కూడా దయచేసి ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ గుప్తాస్. సో సేమ్ సోషో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అవన్నీ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే దీన్ని గోల్డెన్ ఏజ్ అంటారు గుప్తాది. వై గోల్డెన్ ఏజ్, ఈజ్ ఇట్ రియల్లీ గోల్డెన్ ఏజా కాదా అనేది ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార, మథుర, అమరావతి. దిస్ ఇస్ ఎందుకో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటువంటి టాపిక్స్ మీరు మంచి మంచి డయాగ్రామ్స్ అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. అవి ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఫాహిన్. సో మనం మెగస్థినిస్ చూసాం, ఇంకొక ఇంపార్టెంట్ అకౌంటెంట్ ఫాహిన్. నాకు గుర్తుండి మెగస్థినిస్ ఫాహిన్ హర్షవర్ధన టైంలో హువాన్ సంగ్ ఆ క్వశ్చన్ అడిగినట్టున్నారు ఆల్రెడీ ఎగ్జామ్ లో, ఫారిన్ ట్రావెలర్స్ లో. సో ఇంపార్టెంట్ సంగమేజ్. సో సంఘం లిటరేచర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే సోషో ఎకనామిక్ కండిషన్స్ కూడా, సోషో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ సంఘం ఏజ్ కూడా ఇంపార్టెంట్. అది కూడా నోట్స్ చేసుకోండి. హర్ష యొక్క డైనాసిటీ మరియు సేమ్ సోషో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్. అది కాకుండా హుయాన్ సంగ్ కాంట్రిబ్యూషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అట్లీస్ట్ పేర్లు గుర్తుండాలి. అది కాకుండా అవి చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏందో తెలుసుకోవాలి. సో ఇది సిలబస్ కు సంబంధించిన డీకోడ్ చేసిన టాపిక్స్. ఇప్పుడు మనము మ్యాప్స్, నేను చేసిన మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి చూద్దాము. సో ఇది మ్యాప్స్. ఎందుకు నేను మ్యాప్స్ ఇచ్చాను అంటే మీకు తెలియాలి, ఎగ్జామ్ లో ఫస్ట్ క్వశ్చన్ మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. మనకి తెలియకుండా కూడా మనము కరెక్ట్ గా ఆలోచిస్తే కూడా చాలా డయాగ్రామ్స్ మన మీద ఈ మ్యాప్స్ చూస్తారో మీకు వచ్చే మార్క్స్ డబల్ ట్రిపుల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చే మార్క్స్ డబల్ ట్రిపుల్ అవుతాయి. కాబట్టి సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇది ఏంటంటే జోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్. జనరల్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ క్వశ్చన్ అడిగినా ఈ మ్యాప్ డ్రా చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. టౌన్ ప్లానింగ్ అడిగిన అయినా అప్పుడు కూడా హరప్పన్ బొమ్మ చూపించవచ్చు. మీకు అది కాకుండా వేరే డయాగ్రామ్ ఉందనుకోండి, దీన్ని అవాయిడ్ చేయొచ్చు మీరు. సో అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఇది టౌన్ ప్లానింగ్. సో ఒక్కసారి క్వశ్చన్ వాళ్ళు టౌన్ ప్లానింగ్ అడుగుతున్నారు, సో మీకు అందుకని టౌన్ ప్లానింగ్ చూపించాను నేను. ఇవి టౌన్ ప్లానింగ్ డయాగ్రామ్స్. వాటర్ ట్యాంక్ ఎలా ఉంటుంది, సిటీ ప్లానింగ్ ఎలా ఉంది చూడండి. ఇటువంటి డయాగ్రామ్స్, సపోజ్ హౌస్, బాత్రూమ్, వాటర్ ఫ్లోయింగ్ ఇంటూ డ్రైన్, కవర్డ్ స్ట్రీట్ డ్రైన్. దీన్ని మనం మీరు ఫాస్ట్ గా ప్రాక్టీస్ చేస్తారంటే రఫ్ గా కూడా చూపించగలుగుతారు ఎగ్జామ్ లో. హౌస్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉన్నాయి, సీల్స్ ఎలా ఉన్నాయి. సరే ఇంత నీట్ గా వేయాలంటే అంత నీట్ గా అవసరం లేదు. మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ స్లో, మీరు ఎగ్జామ్ లో 10 సెకండ్స్ 15 సెకండ్స్ లో కూడా డ్రా చేయగలుగుతారు. ఇవన్నీ ఇంత ఎగ్జాక్ట్ ఇలా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు అర్థం చేసుకోగలరు, ఓహో ఇలా ఉంటుంది అనేసి డ్రైనేజ్ సిస్టమ్ అనేసి. నెక్స్ట్ ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ ఒక డిస్ట్రిబ్యూషన్. లేటర్ వేదిక్ నేను ఇవ్వలేదు, దయచేసి మీరు లేటర్ వేదిక్ సివిలైజేషన్ యొక్క డయాగ్రామ్స్ కూడా మీరు చూసుకోండి. నేను మీకు పీడిఎఫ్ ఇది గ్రూప్ లో అప్లోడ్ చేశాను. ఇది వేదిక్ టైం పీరియడ్ సంబంధించిన పోటరీ, అట్లీస్ట్ నేను డయాగ్రామ్స్ వేస్తారనేసి మెన్షన్ చేశాను. సో ఇవేంటంటే చెప్పిన వేదిక్ పాలిటీ, సోషో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సొసైటీ పాలిటీ ఎలా ఉంది, విలేజ్ లెవెల్లో ఎలా ఉంటాయి అనే అన్ని మీకు డ్రా చేసి చూపించాను. నెక్స్ట్ మహాజనపదాస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది. ఒకవేళ క్వశ్చన్ మహాజనపదాస్ వస్తే అట్లీస్ట్ హోల్ ఇండియా వెళ్ళిపోయిన నార్త్ ఇండియా వేసని మీరు చూపించగలగాలి. ఇది అందుకనే జస్ట్ అవి వేసాను. సో మగధాన్ ఎంపైర్,
సో మగధ ఎంపైర్ ఇక్కడ ఉంది మీకు, అది కూడా కింద మ్యాప్ ఇంకోటి ఉంటుంది మగధ ఎంపైర్ మ్యాప్. సో మగధ మీరు చూడొచ్చు, ఇది మగధ ఎంపైర్. అది ఎలా ఎక్స్పాండ్ అయింది డిఫరెంట్ కింగ్స్ లో. ఒక రైజ్ ఆఫ్ మగధాస్ అడిగారు. రైజ్ ఆఫ్ మగధాస్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మగధాసే. మీరు ఈ మ్యాప్ వేసి ఇదిగో ఇలా ఇలా ఎక్స్పాండ్ అయింది మగధాస్ డిఫరెంట్ కింగ్ పీరియడ్స్ లో అని మీరు చూపించగలుగుతారు, బాగుంటుంది. అదే విధంగా మగధాస్ లో ఎందుకు రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధాస్ మీరు చూసారంటే, ఒకటి గంగా నది ఉంటుంది, గంగా నది కాబట్టి ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది, అది మీరు మ్యాప్ వేయగలరు గంగా నది మ్యాప్. నెక్స్ట్ దానికి ఉన్న క్యాపిటల్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూ కొండలు ఉంటాయి, అవి కూడా మీరు మ్యాప్ లో చూపించగలుగుతారు. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ నుంచి దూరంగా ఉంది, సో ఎవరైతే ఫారినర్స్ వస్తారో అటువైపు నుంచి వస్తున్నారు, ఎవరు ఇక్కడ దాకా రీచ్ అయ్యే లోపల ఓడిపోతున్నారో సంభావ్ రాలేకపోతున్నారు, అవన్నీ మీరు మ్యాప్ లో చూపించగలుగుతారు ఇవన్నీ. సో అవన్నీ ఈ మ్యాప్ లో మీరు చూపించగలిగారు అంటే మీకు ఎంత బాగుంటుంది, ఇంప్రెస్ ఎంత బాగా మార్కులు వస్తాయి మీరు అది. సో ఇది అంటే మీరు రైజ్ ఆఫ్ మదర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ మ్యాప్ ఉంది, ఇలాంటి డయాగ్రామ్స్ నేను వేయాలి ఎగ్జామ్ అనేది మీరు ఆలోచించాలి, అది మీరు ఇంపార్టెంట్. సో పంచ్ మార్కుడు కాయిన్స్ ఉన్నాయి, ఇది కూడా మీరు రఫ్ గా వేయగలుగుతారు. పంచ్ మార్కుడు కాయిన్స్ ఇలా వేసి ఇలా ఇలా మీరు రఫ్ గా చూపించగలిగినా సరే బాగుంటుంది. కింద పంచ్ మార్కుడు కాయిన్స్ అని మీరు చూపించినా కూడా మీకు చాలా బెనిఫిట్, అంటే చాలా బెనిఫిట్ వస్తుంది అనమాట. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి, ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో వాటిని బెటర్ గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బుద్ధిజం 8 నోబుల్ పాత్స్ అనేది నేను మీకు పంపించాను. సో మీకు 8 నోబుల్ పాత్స్ ఆర్డర్లో రాయొచ్చు, ఇలా రాస్తే కూడా బాగుంటుంది చూడడానికి, కొంచెం ఇంప్రెస్ అవుతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒకటి. నెక్స్ట్ స్తూప బొమ్మ ఒకటి వస్తుంది, ఇది ఇది నితిన్ సింగా నుంచి తీసుకొచ్చాను నేను. స్తూపాస్ చాలా మంది, ఇప్పుడు మనం మౌర్యన్స్ రాస్తాము, గుప్తాస్ రాస్తాము, అమరావతి ఆర్ట్1 రాసినప్పుడు స్తూపాస్ వస్తాయి మనకి. స్తూపాస్ వచ్చినప్పుడు యాస్ట్రి స్తూప బొమ్మ అవసరం లేదు, ఇది చూసిన వాళ్ళకి స్తూపాస్ గురించి తెలుస్తుంది, ఇది చూసిన వాళ్ళకి స్తూపాస్ బొమ్మ అనేది తెలుస్తుంది. మీరు ఈ బొమ్మ వేసినా చాలు, ఎస్ ఇది స్తూపాస్ మీకు అవగాహన చాలా మంచి బొమ్మరా. రీడింగ్ కూడా నీట్గా వేయాలి, లేబులింగ్ కూడా చాలా బాగా చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి 10th క్లాస్ లో మీరు ఎట్లా డయాగ్రామ్స్ గీసేవాళ్ళు, ఫిజిక్స్ కి బయాలజీకి వాటి ఎంత బాగా లేబులింగ్ చేస్తాం మనం. ఆ లేబులింగ్ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను, ఒక డయాగ్రామ్ ఎలా వేయాలి, ఆ ఉన్న బొమ్మ యాస్టీస్ వేయకుండా రఫ్ గా మనం ఎలా గీయగలగాలి, దానికి లేబులింగ్ ఎలా చేయాలో కూడా నెక్స్ట్ క్లాసెస్ చెప్తాను. ఇప్పుడున్న పాయింట్ ఏంటంటే మీరు చూడండి, ఈ 10 టాపిక్స్ కి ఇన్ని డయాగ్రామ్స్ తీసుకొని రాగలుగుతున్నాము. ప్రతి టాపిక్ మీరు ఇలా ఒక మంచి డయాగ్రామ్ ప్రిపేర్ అయ్యారంటే ఎగ్జామ్ లో చూడడానికి ఎవాల్యుయేటర్ ఎంత ఇంప్రెస్ అవుతారు. ఇవి చూడండి, మౌర్య నాట్లో పిల్లర్స్, మౌర్య నాట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్, అలహాబాద్ పిల్లర్, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లర్ సంబంధించిన బొమ్మ ఏంటి, ఎంత బాగుంటుంది. పిల్లర్ సంబంధించిన బొమ్మ వేస్తే నీట్ గా లేబులింగ్ చేయండి, యానిమల్, అబాకస్, క్యాపిటల్, షాఫ్ట్ అనేసి బాగుంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాగా డయాగ్రామ్స్ ఎవరైతే వేస్తారు, ఈవెన్ పోటరీకి కూడా మీరు బొమ్మలు వేయగలుగుతారు. నేను ఎంతైతే వీలైన బొమ్మలు ఎగ్జామ్ లాస్ట్ వరకు పంపిస్తూనే ఉంటాను నేను మీకు, కానీ ఆ బొమ్మల్ని మీరు మీ నోట్స్ లోకి తీసుకొని రాగలగాలి, తీసుకొని రావాలి. నెక్స్ట్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్ లో వెయ్యాలి. సార్ ఇంత పాసిబుల్ అయితే ఇంత షార్ట్ పీరియడ్ అంటారు, మీరు డెఫినెట్ గా హార్డ్ వర్క్ చేయండి. ఇప్పుడు మీకు చాలా మంచి మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి, వస్తుంది. జస్ట్ మీరు 6 to 8 hours పర్ డే హార్డ్ వర్క్ చేయండి డైలీ. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇంప్రూవ్ అవుతారు. ఇమ్మీడియట్ గా ఈ రోజు రాకపోవచ్చు, కానీ మీరు మెయిన్స్ ఎగ్జామ్ టైంకి మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఒకే రోజులో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు హార్డ్ వర్క్ చేయండి చాలు. జస్ట్ ఫోకస్ ఆన్ ద హార్డ్ వర్క్. నెక్స్ట్ ఎడిక్స్ ఆఫ్ అశోక, పిల్లర్స్ ఆఫ్ అశోక, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాను, ఈ ఎడిక్స్ అండ్ పిల్లర్స్ లోని అశోక దమ్మ మెన్షన్ చేస్తుంది. మీరు అన్ని అయిపోయినా పర్లేదు, మేజర్ రాక్ ఎడిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, మన కర్నూలు వాటిలో ఎక్కడైతే ఉన్నాయో అవి మెన్షన్ చేయండి, సరిపోతుంది ఎగ్జామ్ లో. మీరు అశోక దమ్మ డిస్ట్రిబ్యూషన్ రాయండి, ఇక్కడ ఉన్నాయి వీటిలో ఐడెంటిఫై చేశారని రాయండి, ఇంప్రెస్ అవుతారు ఎవాల్యుయేటర్స్. సో అవి. నెక్స్ట్ శాతవాహనాస్, ఒక ప్రతి డైనాస్టీకి ఏంటంటే పొలిటికల్ మ్యాప్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను మీకు హిస్టరీ ఆన్సర్ రైటింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేసి. ఇవన్నీ ఎందుకు కావాలంటున్నాను, వీటిని ఎలాగ మీరు ఆన్సర్ రైటింగ్ లోకి మార్చాలన్నది నా ఆన్సర్ రైటింగ్ సెషన్ లో చెప్తాను.
ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఒక 2 వీక్స్ తర్వాత చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ మీరు ఆన్సర్స్ రాస్తేనే నాకు మీ లెవెల్ అర్థమవుతుంది, ప్లస్ మీకు ఇంప్రూవ్మెంట్ ఎలా అవుతుందో అర్థమైంది. ఫస్ట్ నేను 5 క్వశ్చన్స్ నేను మీకు ఇస్తాను, ఈ రోజు ఈవినింగ్ లోపల మీకు ఇస్తాను 5 క్వశ్చన్స్. ఫస్ట్ లేదా రేపుకైనా ఇస్తాను 5 క్వశ్చన్స్. మీరు ఫస్ట్ ఆ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఈ డయాగ్రామ్స్ యూజ్ చేసి మీ ఓన్ గా రాయండి. ఎలా ఇంప్రూవ్మెంట్ అనేది నేను చెప్తూ వస్తాను మీకు తర్వాత. నెక్స్ట్ కుషాన్స్ మన సిలబస్ లో ఉంది కాబట్టి కుషాన్స్ యొక్క పొలిటికల్ మ్యాప్, గుప్తాస్ యొక్క పొలిటికల్ మ్యాప్స్, సంగం ఏజ్ యొక్క పొలిటికల్ మ్యాప్. సంగం ఏజ్ లో మెగాలిథిక్ బరియల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ మెగాలిథిక్ బరియల్స్ గురించి ఇది ఒక డయాగ్రామ్ అండి. మెగాలిథిక్ బరియల్స్ నీట్ గా ఒకటి వేయండి, ఒక స్టోన్ చుట్టుపక్కల అన్ని రాళ్ళు ఉంటాయి అన్నట్టు గీయండి నీట్ గా పెన్సిల్ తో, వాళ్ళకి అర్థమైద్ది. మనం దాన్ని బాగా గీయడం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడొచ్చు, నగర స్టైల్. ఇవి టెంపుల్ ఆర్కిటెక్చర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు విజయనగర డైనాసిటీ వరకు టెంపుల్స్ వస్తూనే ఉంటాయి. వాడు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అడిగి మీరు టెంపుల్స్ గురించి ఎగ్జాంపుల్ రాస్తారంటే పక్కనే బొమ్మ వేయాల్సిందే. మీరు టెంపుల్ ఇమాజిన్ చేసుకొని ఈ ఈ ఫ్రేమ్ వర్క్ లో మీరు ఇంట్రొడ్యూస్ చేసినా సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని నార్త్ ఇండియన్ టెంపుల్స్ ఇలానే ఉంటాయి. సౌత్ ఇండియన్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటే తర్వాత నేను చూపిస్తాను. మీరు జస్ట్ ఆ డయాగ్రామ్ వేసి ఇది ఖజురహో అని పెట్టినా సరిపోద్ది, ఏదో ఒక టెంపుల్ రాసి పెట్టినా మీకు సరిపోద్ది. కాబట్టి మీరు ఆర్కిటెక్చర్ రాస్తున్నప్పుడు డయాగ్రామ్స్ అనేది వెయ్యాలి. ఇవి డయాగ్రామ్స్ నగర స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన డయాగ్రామ్స్. నెక్స్ట్ ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్. సో ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ ఇలానే ఉంటాయి. ఈవెన్ విజయనగర కాకతీయస్కి వచ్చినప్పుడు ఇలా రాయొచ్చు. స్లైడ్ చేంజెస్ ఉంటాయి, ఆ స్లైడ్ చేంజెస్ తగ్గట్టు మనం మార్చుకోవాలి. అవి ఏంటో కూడా తర్వాత నేను చూపిస్తాను, స్లైడ్ చేంజెస్ ఏముంటాయి. బట్ ఈ డయాగ్రామ్స్ అన్ని ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఇవి ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ మ్యాప్స్ ఎలా ఉన్నాయి, హుయాన్సంగ్ ఎలా ట్రావెల్ చేశాడు అనేవి మీకు ఇచ్చాను. సో ఇవి డిఫరెంట్ మ్యాప్స్, ఇవి డిఫరెంట్ డయాగ్రామ్స్. ఇవి కాకుండా కూడా డిఫరెంట్ మ్యాప్స్ కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది గ్రూప్స్ లో. ఇవేమి లేవు, డిఫరెంట్ సైట్స్ అంటే మెగాలిథిక్, మీసోలిథిక్, మీరు ఒకసారి అవన్నీ వాటి గుండా వెళ్ళండి. ఎందుకంటే మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, అన్ని మ్యాప్స్ కి సంబంధించిన లొకేషన్స్ అని నేను పెట్టడం జరిగింది. ఇది నియోలిథిక్ హెడ్డింగ్ లేదు, నియోలిథిక్ ఏజ్ సంబంధించింది, మెగాలిథిక్ ఏజ్ సంబంధించిన సైట్స్ కొన్ని, అవి కాకుండా కూడా హరప్పన్ సైట్స్ కొన్ని మెన్షన్ చేసాము. ఇన్స్క్రిప్షన్స్, డిఫరెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు శాతవాహన రాసినప్పుడు మీరు నానాఘాట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానాఘాట్ ఇన్స్క్రిప్షన్, ఐహోల్ ఇన్స్క్రిప్షన్ రాయాలి. కొన్నిసార్లు అవి మీరు మ్యాప్స్ లో కూడా చూపించగలుగుతారు శాతవాహనస్ గురించి అన్ని. సో అందుకని అన్ని ఇన్స్క్రిప్షన్స్, అన్ని క్యాపిటల్స్, అన్ని ఇంపార్టెంట్ టెంపుల్ సైట్స్ అన్ని తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు ఒక బెస్ట్ ఆన్సర్ అనేది ఎగ్జామ్ లో రాయాలి. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి సిలబస్ యొక్క డీకోడ్ మరియు ఈ డయాగ్రామ్స్ గురించి, అవి డయాగ్రామ్స్ ఎలా వేయాలి అనేది ఆన్సర్ రైటింగ్ సెషన్ లో నేను చెప్తాను. బట్ మీరు మాత్రం రెగ్యులర్ గా ఇన్స్క్రిప్షన్ కి సంబంధించినవి కానీ లేకపోతే హిస్టారియన్స్, ఫారిన్ ట్రావెలర్స్ విజిట్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ వాల్యూ అడిషన్ అనేది కలెక్ట్ చేయండి. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి, మీ బుక్స్ లో చదివినాక ఈ డయాగ్రామ్ నేను ఎగ్జామ్ లో గీయగలనా, సపోజ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనస్ అడిగారు, ఏదైనా డయాగ్రామ్ నేను డ్రా చేయగలనా, ఏది లేకపోతే పొలిటికల్ మ్యాప్ అయినా వేయాలి అనేది మీరు ఇప్పుడే ఆలోచించండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇప్పుడే మీరు ఎగ్జామ్కి వెళ్తున్న ఫీల్డ్లో ఉండాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇది సెషను. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అడగండి. ఇప్పటి నుంచి డౌట్ సెషన్, ఇప్పటి నుంచి మీ డౌట్స్ క్లియర్ అయితే ఎన్ని డౌట్ మీకు సంబంధించినవి అడగండి. సబ్జెక్ట్ రిలేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మీకు వీక్ 2 షెడ్యూల్ ఏవైతే ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించిన వాల్యూ అడిషన్ కూడా నేను ఇస్తాను. ఆ తర్వాత వీక్ మీకు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తాను. ఆ లోపల మీరు ఆన్సర్ రాసి పంపిస్తుండే నేను మీ ఆన్సర్స్ చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు మీ కామన్ మిస్టేక్స్ ఆఫ్ ద ఆన్సర్స్ ఎలా రాస్తున్నారు అనేది కూడా నాకు బెటర్గా అర్థమైద్ది.
నెక్స్ట్ ఏంటంటే మీ అందరి గురించి తెలుసుకోవడం నాకు టైం పడుతుంది. ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఎలా అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు అందరు నాకు అడాప్ట్ అవుతారు. ఈ రోజు అనేది అడాప్ట్ అవ్వరు, దయచేసి అర్థం చేసుకోండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు అందరు నాకు అడాప్ట్ అవుతారు. నేను మిమ్మల్ని నా జోన్లోకి తీసుకొస్తాను. నేను ఏదైతే బెస్ట్ వే అని అనుకుంటున్నానో ఆ జోన్లోకి నేను మిమ్మల్ని తీసుకొస్తాను. అది గుర్తుపెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ క్వశ్చన్స్. సో నేను ఎన్ని క్వశ్చన్స్ అయినా తీసుకోగలను. ఇది కాకుండా సెషన్ అయిపోయినా కూడా కావాలంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్లు చెయ్యొచ్చు. కానీ ఒకటి అర్థం చేసుకొని నాకు కొన్ని టైం లిమిటేషన్స్ ఉంటాయి. సో దాన్ని కూడా అర్థం చేసుకొని కొన్నిసార్లు వెంటనే రెస్పాండ్ కాలేకపోతాను. సో బట్ వీలైనంత తొందరగానే నేను అందరికీ రీచ్ అవుతాను. సో దిస్ ఈస్ సో ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి, నాకు ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు దయచేసి మీ పేరు మెసేజ్ చేయండి. కాబట్టి నేను మీ కాంటాక్ట్ ని మీ పేరు మీద సేవ్ చేసుకుంటాను. ఏదైనా మిస్ అయినా నాకు అర్థమవుతుంది. నాకు మీ వాట్సాప్ లో చాట్స్ ఏవైతే ఉంటాయో అవి నాకు మీ ప్రొఫైల్ లాగా. నేను ఎప్పుడు మీ ఆన్సర్ రైటింగ్ కావాలని వెనక్కి చూసుకోవాలంటే అందులో ఉంటుంది నాకు ఆ పీడిఎఫ్. దాన్ని బట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ మీరు ఒక 3-4 months లో మీలో ఉండే చేంజ్ ఏందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు రాసే హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, ఆఫ్టర్ 2 months ఎలా ఉంది, 6 months ఎలా ఉందో కూడా నేను చూసుకోగలుగుతాను. అది సో ఫస్ట్ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ లో, సార్ ఇన్ యూపీఎస్సీ వి యూస్ టు రైట్ డయాగ్రామ్స్ ఇన్ కార్నర్స్ అండ్ విల్ బి ఇన్ మైక్రో సైజ్, ఈజ్ ఇట్ సేమ్ ఫర్ ఏబిపిఎస్? ఆన్సర్ రైటింగ్ గురించి దయచేసి నేను మీకు సపరేట్ క్లాస్ లో చెప్తాను. డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, దానికి లేబులింగ్ ఎలా చేయాలి, ఎంత ఉండాలి ఏంది అనేది కూడా నేను చెప్తాను. అవన్నీ నేను చెప్తే ఇదంతా స్మార్ట్ ప్రిపరేషన్. మీకున్న తక్కువ కంటెంట్ తో డయాగ్రామ్స్ యూస్ చేసుకొని ఫిల్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఏ డయాగ్రామ్ పెద్దగా వేయాలి, ఏ డయాగ్రామ్ చిన్నగా వేయాలి అనేది కూడా క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. మీ కంటెంట్ ఎక్కువ తెలుసు, డయాగ్రామ్ అంత రిలవెన్స్ లేదనుకున్నప్పుడు మీరు కొంచెం చిన్నగా వేయచ్చు. అల్టిమేట్ గా ఏంటంటే చూడడానికి నీట్ గా ఉండాలి. మీరు ఏదేసినా అసలుకి ఎంతో అందంగా మంచిగా నీట్ గా డెకరేట్ చేశారా పేపర్ అన్న ఫీల్ రావాలి. దానికి ఫర్దర్ గా ఆన్సర్ రైటింగ్ లో అడుగుదురు. మీరు ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ దయచేసి ఆన్సర్ రైటింగ్ లో అడగండి. ఇప్పుడు వరకు ఏదైతే సెషన్ అయిందో, లేకపోతే మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఏం చేయగల సరే స్పోర్ట్స్ గురించి అడగండి. ఆన్సర్ రైటింగ్ అనేది మనకి ఇంకా ఏదంటారు కదా, ఢిల్లీ బహు దూరే అన్నట్టు చాలా టైం ఉంది దానికి. డోంట్ వరీ అటువంటి విషయాలు. సో హౌ టు మేనేజ్ అదర్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ విత్ దిస్ మెంటర్షిప్ షెడ్యూల్? నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, టెస్ట్ సిరీస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ మీరు కానీ నా మెంటర్షిప్ జాయిన్ అయ్యారంటే సూన్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వ అవసరం కూడా లేదు. మీరు ఈ 5 క్వశ్చన్స్ రాసి ఇంకెక్కడైనా క్వశ్చన్స్ తెలుసుకొని రాసినా కూడా నేను ఎవాల్యుయేట్ చేసి మీకు ఇవ్వగలుగుతాను. ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డెడికేటెడ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే బెటర్. ఇప్పుడు జాయిన్ అయ్యి మళ్ళీ అప్పుడు జాయిన్ అయ్యి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా క్వశ్చన్స్ 5 క్వశ్చన్ రాస్తే చాలు కదా. మీరు టెస్ట్ సిరీస్కి 10 రాస్తారు, నా దగ్గర 5 రాస్తారు. లేదు మీకు డైలీ టెస్ట్ సిరీస్ లా రా అనుకుంటే వీళ్ళు రాసుకోండి. బట్ నా ఒపీనియన్ లో అంటే అడ్వాన్స్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి ఓకే, కానీ బట్ గుడ్ అంటే యావరేజ్ మీడియం కొంచెం గుడ్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి అవసరం లేదు. దాని బదులు మంచి నోట్స్ మీద ఫోకస్ చేస్తూ, హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తూ ఆ 5 క్వశ్చన్స్ బాగా రాయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. సార్ హౌ టు మేనేజ్ అదర్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ విత్ దిస్ మెంటర్షిప్ స్ట్రాటజీ? సార్ డూ యూ నీడ్ టు మేక్ రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ అలాంగ్ విత్ దిస్ నోట్స్? 100% రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదంటే, ఎస్ టైం ఉందని. ఆన్సర్ రైటింగ్ లో ఒక ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుంది, హిస్టరీ ఇంట్రొడక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలియాలి కదా. తెలియకుండా మీరు రాయలేరు. ఒకే రోజు నేను అన్ని చెప్తే కూడా మీరు స్ట్రగుల్ అవుతారు, దయచేసి అర్థం చేసుకోండి. అందుకే నేను ఆపాను. బట్ ఇంట్రొడక్షన్స్ ఎలా ఉంటాయి నీకు అన్ని చెప్తాను. క్యాన్ వి యూస్ కొటేషన్స్ ఇన్ బోత్? అవన్నీ నేను మీకు ఆన్సర్ రైటింగ్ లో చెప్తాను. డోంట్ వరీ, ఆన్సర్ రైటింగ్స్ లో అన్ని మీకు చెప్తాను మేము. సో డూ యూ ప్రాక్టీస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వీక్లీ అలాంగ్ విత్? గుడ్ డెసిషన్. ప్రిలిమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిదే. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఎప్పుడు తప్పు కాదు, కానీ మీ ప్రిపరేషన్ లెవెల్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, మంచిదే. మీకు టైం ఉంటే డై టు మేనేజ్ బోత్. బట్ ఏంటంటే స్టూడెంట్ అసెస్ యువర్ సెల్ఫ్. ప్రిలిమ్స్ లో నా లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, మెయిన్స్ లో నా లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది. కొంతమంది ప్రిలిమ్స్ ఈజీగా క్రాక్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండ్ పేపర్ లో మ్యాథ్స్ 60 మార్కులకు ఉంటుంది, సిసాట్ అంటే క్వాంటిటేటివ్ ఎబిలిటీ అవన్నీ. వాళ్ళకైతే ఇంకా ఈజీ క్రాక్ చేయడం అనేది. వాళ్ళంత ఎఫర్ట్ పడాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మెయిన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అల్టిమేట్ గా మెయిన్స్ ర్యాంక్ తీసుకెళ్తుంది, ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ ర్యాంక్ తీసుకెళ్తుంది. కాబట్టి మీరు మెయిన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఎవరైతే ప్రిలిమ్స్ కొంచెం లో కాన్ఫిడెన్స్ ఉందో దయచేసి వాళ్ళు ట్రై టు మేనేజ్ బోత్. హౌ టు మేనేజ్ ది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్? ఓకే,
సో ఇది కొంచెం డీటెయిల్డ్ క్లాస్ యాక్చువల్లీ, నేను తర్వాత చెప్దాం నాగాను. ఫస్ట్ స్టార్ట్ చేయండి, లెట్స్ ద కోర్స్ స్టార్ట్. ముందుకు వెళ్ళే కొద్ది నేను చెప్తాను. ఆ లోపల ఏంటంటే మీరు మెయిన్స్ చదివి ఫస్ట్ దీనికి మీరు అడాప్ట్ అవ్వాలి కదా, ఇట్ టేక్స్ టైం కాబట్టి దయచేసి మీరు మెయిన్స్ ఏదైతే ఉందో దాన్ని చదువుతూ కొంచెం ప్రిలిమ్స్ నోట్స్ చేసుకోండి. సార్ వీక్ 1 టాపిక్స్ నోట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈ రోజే స్టార్ట్ చేయండి. క్లాస్ అయిపోయినాక డోంట్ వేస్ట్ టైం. మీకు ఇచ్చింది మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా మీరు రెడీగా ఉండాలి. నాకు మీ నోట్స్ పంపించండి, నేను చూస్తాను. నా నోట్స్ మీకు షేర్ చేస్తాను. అన్ని చూసి చేద్దాం. అల్టిమేట్గా ఏంటంటే నోట్స్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనేమి ఉండదు. ప్రతి టాపిక్ కి సంబంధించిన అడిక్వేట్ కంటెంట్ మీ బుక్ లో ఉండాలి. దాన్ని మీరు ప్రాపర్గా చదవగలగాలి, ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయగలగాలి. దాట్ షుడ్ బి టార్గెట్. నేను ఈ విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉంటాను. ఒక అసెస్ చేయగలుగుతాను. ఒక స్టూడెంట్ నోట్స్ పంపిస్తే ఇది తనకు అనుకూలంగా ఉందా లేదనేది అసెస్ చేయగలుగుతాను. ఇజ్ ఇట్ అడిక్వేట్ ఆర్ నాట్ కూడా నేను అసెస్ చేయగలుగుతాను. సార్ టాపిక్ వైజ్ పీవైక్యూస్ ప్రొవైడ్ చేస్తారా? నాది ఇద్దామని ఉంది, దానికి ఎక్కువ వర్క్ అవుతుంది. ఆ లోపల మీకు కావాలంటే పీవైక్యూస్, మీకు ఏబిపిఎస్సి వెబ్సైట్కి వెళ్తే పీవైక్యూ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేస్తూ ఉండొచ్చు. చూడండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. స్ట్రాటజీ ఫర్ ఏబిపిఎస్సి ఇవన్నీ నేను మీకు తర్వాత క్లాస్లో చెప్తాను. ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రాటజీ ఇవన్నీ, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను ఏదైతే మీకు డిస్కస్ చేస్తుంది డీటెయిల్ డిస్కషన్స్ ఇవి. నీట్ టైం సోర్సెస్లో స్టేట్ టెక్స్ట్ బుక్స్ 6 to ఇంటర్ సోర్సెస్లో స్టేట్ టెక్స్ట్ బుక్స్ 6 to ఇంటర్ బుక్స్. ఎలా నేనేం మెన్షన్ చేయలేదు టెక్స్ట్ బుక్స్ ఇంటర్ బుక్స్ హిస్టరీకి, సమ్వేర్ రిఫరెన్స్ చూసేయండి. సో ఇది అయితే ఐ హోప్ ఎవరికి ఇంకా డౌట్స్ లేవు. ఎవరైనా డౌట్స్ ఉంటే చేయండి, విల్ డూ ఇట్. సో మోడల్ ఆన్సర్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, నో మోడల్ ఆన్సర్స్. మీ నోట్సే మీకు మోడల్ ఆన్సర్, మళ్ళీ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు బాగా నోట్స్ చేసుకుంటే సరిపోతుంది. Sir, I have doubts on this week 1. I have completed Tamil Nadu textbook with just prelims notes, and I felt there are some concepts are just in brief like Mahendra. So anyway, I'm ready to make. No, see, ఇలాంటి తమిళనాడు టెక్స్ట్ బుక్స్ ఇవి అన్ని టెక్స్ట్ బుక్స్. యాక్చువల్లీ మీకు అంత మంచి నోట్స్ ఇవ్వరు వాళ్ళు. సీనియర్ సార్ నోట్స్లో మీకు డీటెయిల్గా టాపిక్ వైజ్ ఉంటుంది. నేను అందుకే అది మీకు రిఫర్ ఎందుకు చేస్తానంటే మీకు అర్థమైంది. ఆయన నీట్గా ఆయన డీకోడ్ చేసి సిలబస్ని టాపిక్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. మీరు అది చూడండి. లేకపోతే చాట్ జీపీటీ క్లౌడే మంచిగా తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని నీట్గా నోట్స్ చేసుకోండి. ఓన్లీ ఏమి డిపెండ్ అవ్వచ్చా అంటే నా హానెస్ట్ ఒపీనియన్ 80% డిపెండ్ అవ్వచ్చు. కొన్ని టాపిక్స్ మినహాయిస్తే ఏ బాగా ఇస్తుంది. మీరు ఏకి ప్రాంప్ట్ బాగా ఇస్తే మంచిగా వస్తాయి. ఈవెన్ మీరు అన్ని టాపిక్స్ ఏకి ఇచ్చేసి మంచి నోట్స్ అడిగి అది చదివినా కూడా చాలా వరకు సఫిషియంట్ అవుతుంది. ఏపీ కరెంట్ అఫైర్స్ ఇప్పటికైతే మీరు న్యూస్ పేపర్ చదవండి, తర్వాత నేను మీకు అన్ని చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఒక హిందూ న్యూస్ పేపర్ ఈనాడు, లేకపోతే ఓన్లీ ఈనాడు అయినా సరే రోజు చదవండి ఖచ్చితంగా న్యూస్ పేపర్. ఈనాడు నేను హిందూ పేపర్ చదవమని చెప్తాను ప్రతి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి. ఎందుకు నేను చదవమని చెప్తాను ఇంగ్లీష్ ఈనాడు పేపర్ హిందూ పేపర్ అంటే రీజన్ ఒకటి ఉంది. క్లాస్లో కూడా చెప్పాను మొన్న. ఒకటి, మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవ్వాలి. ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వెరీ గుడ్ వొకాబులరీ రావాలి ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు. సో మీరు ఆ వొకాబులరీ అవన్నీ మీరు ఫోకస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. అందుకే ప్లస్ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉంటే మీరు ఒక ఎస్సే కానీ లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ వాల్యూ అడిషన్ అనేది మీరు చేయగలుగుతారు. ఇంకొకటి, రన్నింగ్ టాపిక్స్ ఏందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అని కానీ, లేదా రేపు అప్కమింగ్ మనం చూసామంటే మా ఎల్9 వస్తుంది. ఎల్9 ఇంపాక్ట్ ఏంటి, అది ఎల్9 సిలబస్లో మీకు న్యూస్లో తెలిస్తే అది జోగ్రఫీలో కానీ లేదా ఎకానమీలో కానీ ఎస్ఏలో కానీ అడిగే అవకాశం ఉంటుంది. అవన్నీ మీరు చూసుకోగలుగుతారు. సో నెక్స్ట్ సీనయ్య నోట్స్ గ్రూప్లో నేను వెతుకుతాను ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే, బట్ మీకు అశోక్ నగర్లో దొరుకుతుంది. ఎక్కడైనా టెలిగ్రామ్లో ఇంగ్లీష్ మీడియం దయచేసి అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ రెండు ఉండేది తీసుకోండి. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే బుక్స్ తెచ్చుకుంటారు. నాకేమైనా దొరికితే నేను ఖచ్చితంగా, నేను టెక్స్ట్ బుక్ కాదు నోట్స్ టెక్స్ట్ బుక్ ఐ హోప్ తెలుగు మీడియంలో ఉన్నట్టుంది. సీనియర్ సార్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్లో లేదనుకుంటాను. క్లాస్ నోట్స్ చదివాను నేను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. లేదనుకుంటే ఏవైతే టాపిక్స్ మిస్ అనుకుంటే వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, అవి బాగానే ఉంటాయి. హౌ టు వర్క్ ఆన్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్కి ఒకటి వొకాబులరీ బిల్డ్ చేసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే
ప్రతి స్టూడెంట్ కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తారు. అందరూ ఒకటే మిస్టేక్స్ చేయరు, దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ఒకటే మిస్టేక్స్ చేయరు. మీ మిస్టేక్స్, మీరు ఆర్టికల్స్ బాగా రాయలేకపోతున్నారా, ఏవి ఎక్కడ బాగా రాయకపోతే చూడండి, వాటి ఒక్కటి మీద ఫోకస్ చేయండి, సరిపోద్ది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రాయడము చదవడం చేస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ పెరుగుతుంది. నేను కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు అంత ఇంగ్లీష్ రాదు. ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ నోట్స్ చేసుకుంటాం చూసావా, మల్టిపుల్ టైమ్స్ చదివి ఆ నోట్స్ బట్టి కొట్టామంటే ఆటోమేటిక్గా సెంటెన్సెస్ కూడా మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి, ఈజీగా మీరు ఎగ్జామ్లో దించేయగలుగుతారు. సో ఒకటి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు దయచేసి న్యూస్ పేపర్స్ చదవండి. రెండోది ఏంటంటే మీ మిస్టేక్స్, ఇంగ్లీష్లో మీరు ఎక్కడ మిస్టేక్ అవుతున్నారో అనేదాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి, దాన్ని బేస్ చేసుకొని ఇంప్రూవ్ అవ్వండి. మీరు నోట్స్ బాగా రాసుకొని బాగా బై హార్ట్ చేశారంటే ఇంగ్లీష్ యొక్క రిలవెన్స్ కూడా తగ్గిపోతూ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు వస్తాయి. ప్లస్ ఆ కీవర్డ్స్ మీద ఫోకస్ చేస్తాం కదా, ఆ కీవర్డ్స్ అనేది ఆటోమేటిక్గా మనం బాగా రాస్తాం. సో అది ఆ, ఒక వన్ డే ఎలా ప్లాన్ చేసుకోవాలని అడిగారు. కొంచెం ఇవన్నీ ఏంటంటే ఇండివిజువలైజ్డ్ బేసిస్ మీద ఉంటుంది, వాళ్ళు ఒక డేలో ఎంత టైం ఇవ్వగలరు, ఏం చేయాలనేది. సో ఒకటి నన్ను అడిగితే ఏంటంటే ఫస్ట్ మీరు స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, అవి మంచిగా చదవండి, చదివి దాన్ని నోట్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోండి, చదివి దాన్ని నోట్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోండి. అది ఆ రోజులో మీకు ఎంత టైం పడుతుంది అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. నేను కొన్ని టిప్స్ ఏమైనా చెప్పగలను అంటే, స్టార్టింగ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నేను లేచి రోజు బై హార్ట్ చేసేవాడిని, మొత్తం కీవర్డ్స్ అన్ని మార్నింగ్ లేచేవాడిని, అన్ని బుక్స్ అన్ని ఫ్యాక్ట్స్ బట్టి కొట్టేవాడిని. ఏవైతే హార్డ్ టాపిక్స్ ఉంటాయో కొన్ని అసలు గుర్తుండవు ఎన్నిసార్లు చదివినా, అవి ఎర్లీగా స్టార్ట్ చేసేవాడిని. కొత్త టాపిక్స్ అన్ని ఎర్లీగా స్టార్ట్ చేసేవాడిని, ఎందుకంటే హార్డ్ టాపిక్స్ గుర్తుండవు అవన్నీ. స్లోగా లాస్ట్కి వచ్చేసరికి మన మొరాల్ డౌన్ అయ్యింది, డే ఎండింగ్ వచ్చేసరికి మొరాల్ డౌన్ అయింది. ఆ టైంలో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడము, ఆ టైంలో కొంచెం ఆన్సర్ రైటింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ పెట్టుకునేవాడిని, లేదనుకో ఎర్లీ మార్నింగ్ పెట్టుకొని రాయొచ్చు. సో మోర్ ఆఫ్ మీ షెడ్యూల్ మీరు డిజైన్ చేసుకోగలగాలి అది. సో వన్ పేజీ నోట్స్ ఎప్పుడు రాయాలి మీరు అడిగారు, దానికి నా ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ మీరు మాస్టర్ నోట్స్ చేసుకోవాలి, అంటే మెయిన్ నోట్స్ చేసుకోవాలి. అది చదివి ఆ టాపిక్ మీద బాగా గ్రిప్ తెచ్చుకోవాలి మీరు. ఎప్పుడైతే మీకు ఆ టాపిక్ మీద మంచి గ్రిప్ వస్తుందో, దాన్ని గ్రిప్ అంటే ఏంటి సార్ అంటే మీరు ఆ క్వశ్చన్ ఇస్తే మీరు రాయగలగాలి ఎగ్జామ్లో. అంత గ్రిప్ వచ్చినాక, అంత గ్రిప్ వచ్చినాక అప్పుడు మీరు అప్పుడు మీరు యాస్టీస్ దానికి సంబంధించిన కీవర్డ్స్ నేను మీకు చూపిస్తాను కూడా. ఇప్పుడే చేసుకోకండి, వన్ పేజ్ నోట్స్ నేను మీకు చూపిస్తాను, వన్ పేజ్ నోట్స్ కూడా ఒకసారి, దాన్ని బట్టి మీకు అర్థమైంది. ఇంపార్టెంట్ కీవర్డ్స్ హెడ్డింగ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి, అదే వన్ పేజ్ నోట్స్. ఆ వన్ పేజ్ నోట్స్ లో ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఇప్పుడు సపోజ్ అర్బన్ ప్లానింగ్ అనే గ్రిడ్ సిస్టమ్ అని మీరు కీవర్డ్ రాశారనుకోండి, ఆ కీవర్డ్ చూడగానే మీరు డైరెక్ట్ ఎస్ అక్కడ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది అనేది మీరు రీకలెక్ట్ చేసుకోగలగాలి. ఇది నేను మీకు చూపిస్తాను, వన్ పేజ్ నోట్స్ చాలా మంది డౌట్ ఉంది, నేను మీకు అది తర్వాత చూపిస్తాను. దయచేసి ఇప్పుడు మెయిన్ నోట్స్ చేసుకోండి, వన్ పేజ్ నోట్స్ పెద్ద కష్టం కాదు, చేసేయచ్చు. సో టెస్ట్ సిరీస్, నేను ఏ టెస్ట్ సిరీస్ సజెస్ట్ చేయను, దయచేసి తప్పుగా అనుకోకండి, మీ ఇష్టం, మీరు ఏ టెస్ట్ సిరీస్ మార్కెట్కి వెళ్ళి ఇది అది నేను చెప్పకూడదు. ఈ షెడ్యూల్ నా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నా ఒపీనియన్లో టెస్ట్ సిరీస్ ఇప్పుడైతే అవసరం లేదు. ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ టు మెయిన్స్ టైంలో జాయిన్ అవ్వండి, నా స్టూడెంట్ అయితే టెస్ట్ సిరీస్. మిగతా నేను రికమెండ్ చేయను, ఫర్దర్గా అది ఇష్టం. ఎందుకంటే నేను ఏదో టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫార్మేట్ చేయలేదు, నేను అనాలిసిస్ చేసుకొని నాకు విధం సిలబస్ అంతా డివైడ్ చేశాను. హార్డ్ ఏరియాస్కి స్టార్టింగ్ హిస్టరీ పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం హార్డ్ ఏరియా, ప్లస్ దానికి ఎక్కువ టైం ఇచ్చాను, లాస్ట్లోకి వచ్చినప్పుడు టైం తగ్గించాను, ఎందుకంటే పాలిటీకి ఎథిక్స్కి అంత టైం అవసరం లేదు. ప్లస్ దానికి తగ్గట్టు నేను ఎస్ఐ కూడా ఆర్డర్ చేసుకున్నాను నేను. సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి త్రూ వాట్సాప్ అంటే, నేను నా గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి నేను అవైలబుల్లే, నేను అందులో మీకు ఉన్నాను, లేదా నేను లా ఎక్సలెన్స్కి వస్తాను, మీరు అప్పుడే నన్ను వచ్చి కలవచ్చు. ఎనీ ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ నో నథింగ్, ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఏమి నాట్ పార్ట్ ఆఫ్ ద కోర్స్. నేనే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు నేను రాయించే క్వశ్చన్స్ ఇట్స్ లైక్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. బయట 10 పెట్టొచ్చేమో, నేను మీకు 5 ఇచ్చి నేను ఎవాల్యుయేట్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఇంకో 5 రాసుకుంటాను, నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. అది నేను ఒకటే చెప్తాను, బయట వాళ్ళకి నాకున్న డిఫరెన్స్ ఏంది అంటే
ఒక ఎవాల్యుయేటర్ కి ఏం కావాలనేది తెలియడం మరీ ఇంపార్టెంట్. మీరు బయట టెస్ట్ సిరీస్ ఇన్స్టిట్యూట్ లో టెస్ట్ సిరీస్ రాస్తారు, వెరీ గుడ్. ఎవాల్యుయేట్ చేసేది ఎవడు, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి? జనరల్ గా వాళ్ళు ఎవరైతే యూపీఎస్సీ క్లియర్ కాలేదు, ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు, లేకపోతే లాస్ట్ టైం ఇప్పుడు మెయిన్స్ రాశారు, వాళ్ళని తీసుకొచ్చి ఎవాల్యుయేట్ చేస్తారు. వాళ్ళకి నిజంగా ఏబిపిఎస్సీ గురించి ఎంత అవగాహన ఉంది వాళ్ళకి? వాళ్ళకి నిజంగా స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా మంది ర్యాండమ్ గా మార్క్స్ వేసుకుంటూ వెళ్తారు. సరైన ఫీడ్బ్యాక్ లేక స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. నేను టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు నా తోటి ఫ్రెండ్స్ సఫర్ అయ్యారు. ఒక సరైన స్టాండర్డ్స్ ఉండవు. ఒక్కోడు ఈ రోజు ఒకటి చేస్తే ఇంకో రోజు ఇంకోటి ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారు. ప్లస్ ఏబిపిఎస్సి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు యూపీఎస్సి మైండ్ సెట్ ఎవాల్యుయేట్ చేస్తారు. సో అవన్నీ ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి బయట టెస్ట్ సిరీస్. సో అవన్నీ అవసరం లేదు, మన క్వశ్చన్స్ రాసిన అవి సరిపోతుంది. మీరు అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంటే బయట రాసుకొని నాకు చూపించండి, నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. దట్ ఈస్. సో విత్ దిస్ ఈరోజు సెషన్ ఎండ్ అయింది. సో ఐ హోప్ నేను నా బెస్ట్ ఇచ్చాను మీకు. ముందు ముందు అదే చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇదే లాంగ్ ప్రాసెస్. ఎగ్జామ్ క్రాకింగ్ లాంగ్ ప్రాసెస్ అండ్ మన షెడ్యూల్ కూడా లాంగ్ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏమేమి కావాలో అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. నా తరపు నుంచి స్టూడెంట్స్ అందరికి హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, గివ్ యువర్ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 8 months ఓర్ 10 months ఓర్ 1 year ఏదైతే మెయిన్స్ టైం ఉంటుందో తర్వాత చేయండి. మీరు అందరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. తర్వాత ఇంటర్వ్యూలో నా గైడెన్స్ మీకు అందరికి అవైలబుల్ అవుతుంది. ఇదే కోర్స్ భాగంగా మీకు అవైలబుల్ అవుతుంది, మీకు అందరికి నేను ఇస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అందరికి. సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో మీరు కొంతమంది ఇంకెందుకు వాట్సాప్ లో లేనట్టున్నారు, దయచేసి మీరు లా ఎక్సలెన్స్ మేనేజ్మెంట్ తో మాట్లాడుకోండి. కమ్ టు వాట్సాప్ గ్రూప్, నేను మీకు అవైలబుల్ అవుతాను, మీరు నాకు మెసేజ్ చేయగలుగుతారు. సో అదే వాట్సాప్ గ్రూప్ లో లేనంటున్నారు, దయచేసి మీరు వాళ్ళతో మాట్లాడుకొని ఇవ్వండి అది. సో ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, నేను మీకు ఇచ్చిన డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిఫరెన్స్, దాన్ని యూస్ చేసుకొని మీరు ఎగ్జామ్ లో ప్రొడ్యూస్ చేయాలి. మీరు కొత్త కొత్త డయాగ్రామ్స్ క్రియేట్ చేసుకోండి, వాల్యుయేషన్ మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. హ్యాపీ సండే, ఎంజాయ్.